నియో అందిస్తోంది MBBS ప్లస్ PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్. జబర్దస్త్ అనే సినిమా అంటే చాలా 6 ఏళ్ళు కష్టపడితే వచ్చిన సక్సెస్ అన్ని వంటి. మీరు లేడీ డైరెక్టర్గా మీరు సస్టైన్ అవ్వడానికి మీరు బాగా స్ట్రగుల్ ఫేస్ చేశారండి. డెఫినెట్గా లేడీస్కి ఇంకో కొంచెం స్ట్రగుల్. ఎందుకు అంటే సూపర్ స్టార్ కృష్ణ గారి భార్య రైట్ జయ మాతో పాటే జర్నలిస్ట్, మేము అందరూ మెడ్రాస్లో కలిసి పనిచేసాం. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేసరికి కృష్ణవంశీ కూడా మిమ్మల్ని వద్దని రిజెక్ట్ చేశాడు. ఐ నో దట్ వాట్ హ్యాపెండ్. సార్ అయింది సార్, డెఫినెట్గా స్ట్రగుల్ అయ్యాను. ఎలా మొదలైంది ఇది? యాక్చువల్గా దీనికి మూల కారణం అంటే కళ్యాణి మలిక్ సార్. అక్కడ కళ్యాణ్ నాకు బాగా గుర్తు, ఒక సండే సాంకేతిక నిపుణురాలు, నైపుణ్యం గల నందిని రెడ్డి గారు సినిమా దర్శకురాలుగా 2011లో సినిమా పరిశ్రమకి పరిచయమై అక్కడి నుంచి ఈ రోజు వరకు కూడా రెగ్యులర్గా సినిమాలు చేస్తూ హిట్లు తీస్తూ అందరి చేత భేష్ అనిపించుకుంటూ తనకని ఒక కెరీర్ని నిర్మించుకున్న నందిని రెడ్డి గారిని ఈరోజు మీ అందరి తరఫున ఐ డ్రీమ్కి వెల్కమ్ చేస్తున్నాను. వెల్కమ్ నందిని రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. 2011లో మీ కెరీర్ ప్రారంభమైంది, అలా మొదలైంది సినిమాతో. ఇది 2023. ఎగ్జాక్ట్లీ 12 ఏళ్ళు. అవును సార్. ఏదో పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసం లాగా ఈ 12 ఏళ్ళు మీకు ఎలాగనిపించింది అసలు? మీ కెరీర్ బిగినింగ్ నుంచి కనుక చూసుకుంటే మీరు బాగా ఎదిగాను అనుకుంటున్నారా? మీరు అనుకున్నంత ఎదగలేకపోయిన అనుకుంటున్నారా? సార్ యాక్చువల్గా నేనేం ప్లాన్ వేసుకుని రాలేదు. సో నాకు వచ్చే ప్రతి సినిమాను ఒక బోనస్గానే చూస్తాను నేను. అంటే ఎంతో వందల వేల మంది ఒక ఛాన్స్ కోసం, అవకాశం కోసం వెయిట్ చేస్తున్న ఒక పరిశ్రమలో నాకు 5 సినిమాలు నా 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 నైపుణ్యతని మైండ్లో పెట్టుకొని నన్ను నమ్ముకొని 5 ప్రొడ్యూసర్లు డబ్బు పెట్టారు. నాకు తెలిసినంత వరకు నా ప్రొడ్యూసర్స్ ఎవరికి లాస్ కాకుండా నేను 5 సినిమాలు చేయగలిగాను. అండ్ నాకు తెలిసి మ్యాక్సిమం డిస్ట్రిబ్యూటర్లకు కూడా పెద్దగా లాస్లు ఏం అవ్వలేదు నా సినిమాల నుంచి. సో నా సినిమాలు నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు. కానీ నేను చేసే సినిమాలకి ఒక 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 మోస్తారు ప్రేక్షకులు ఉన్నారు అనే క్రియేట్ చేసుకున్నాను అనేది ఒక ఫీలింగ్ ఉంది, సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే నాకు ఇంకో సినిమా అవకాశం దొరుకుతుంది అంటే వాళ్ళు ఉన్నట్టే 100%. అంతే కదా సార్. వాళ్ళకి చూసే ఆ డిమాండ్ ఉంది కాబట్టి నాకు ఇంకో అవకాశం దొరుకుతుంది. సో దానికి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ సార్. అండ్ సక్సెస్ అనేది నా కొలత వేరు సార్. అంటే కొంతమందికి ఫలానా ఏ గ్రేడ్ స్టార్స్తో చేస్తే మనకి ఫలానా రెమ్యునరేషన్ వస్తే, మనం ఒక 100 కోట్ల సినిమా చేస్తే, 200 కోట్ల సినిమా చేస్తే, ఇప్పుడు 1000 కోట్లు ఒక సినిమా చేసేసింది సార్. ఇప్పుడు 1500 కోట్లు చేస్తేనే మీరు సక్సెస్ఫుల్లా, 2000 కోట్లు చేస్తే అంటే దానికి లెక్కలేదు. అంటే ఇప్పుడు మనకి 100 కోట్లు 200 కోట్లు 100 కోట్ల డినామినేషన్ అన్నది మన బాహుబలి సినిమాతోనే ప్రారంభం. అంతే సార్. అంతకు ముందు లేదు, మీరు డైరెక్టర్ అయిన టైంకి లేదు కదా. అదే సార్. కానీ అదే అంటున్నాను నేను. రాజమౌళి గారు కూడా నేను ఇప్పుడు ఒక 1000 కోట్ల సినిమా ఇది చెయ్యాలి ఆ లెక్కతో నాకు తెలిసి ఆయన స్టార్ట్ చేయలేదు. ఇది ఒక అద్భుతమైన కథ, దీన్ని ఎంత అద్భుతంగా చెప్పించాలో అలా చెప్పాలి. దానికి ఏం కావాలి నాకు? ఓకే, ఇలాంటి స్టార్స్ ఉంటే ఇది రీచ్ అవుతుంది, ఇలాంటి ఒక మహిష్మతి ప్రపంచం క్రియేట్ చేస్తే వ్యూవర్ ఎక్సైట్ అవుతాడు. ఆ కోవ నుంచి వెళ్ళారు, ఆ యాంగిల్ నుంచి వెళ్ళారు. దానికి ఆ ఖర్చు అయింది అండ్ ఆ సినిమాకి ఆ రీచ్ వచ్చింది. సో ఐ అట్లీస్ట్ డోంట్ బిలీవ్ దట్ మీరు ఇంత రేంజ్ సినిమా, ఇంత 100 కోట్ల బిజినెస్ చేయాలి, దట్ షుడ్ నాట్ బి ద ప్రైమరీ టార్గెట్. నాకు ఈ కథతోటి ప్రేక్షకులకి ఎలాంటి ఒక అనుభూతి వస్తుంది అనేది ఈజ్ మై జర్నీ. సో ఐ ఫీల్ ఐఎమ్ సక్సెస్ఫుల్. ఎందుకంటే నేను చెప్పాలనుకున్న కథలు చెప్పగలుగుతున్నాను. సో ది ఎబిలిటీ టు హ్యావ్ దట్ ఫ్రీడమ్, నాకు సక్సెస్ ఇచ్చింది నాకు ఆ ఫ్రీడమ్ సార్. నేను చెప్పాలనుకున్న కథలు
చెప్పగలిగినప్పుడు అదే సక్సెస్ నాకు. ఎగ్జాక్ట్లీ. అంటే ప్రొడ్యూసర్స్ హీరోలు అలౌ చేసినప్పుడు అంతే, ప్రొడ్యూసర్స్, హీరోస్, ఆడియన్స్. ఆడియన్స్ మెయిన్లీ. ఎందుకంటే మీరు ఆడియన్స్ కంటిన్యూస్గా మీ కథల్ని రిజెక్ట్ చేస్తే మీకు ప్రొడ్యూసర్లు రారు, హీరోలు కూడా రారు కదా. ఎవరు రారు. సో ఆడియన్స్ మీ కథలు, మీ టేస్ట్కి వాళ్ళకి నచ్చుతుంది, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, వాళ్ళు రిసీవ్ చేస్తున్నారు. మీది ఇంకో కథ చూడాలండి, మీ నెక్స్ట్ సినిమా ఎప్పుడు చేస్తున్నారు అని వాళ్ళు అడిగితేనే, వాళ్ళకి ఆ డిమాండ్ ఉంటేనే మీకు ఆ ప్లేస్ దొరుకుతుంది. సో నాకు ఆ స్పేస్ ఇచ్చారు, ఎంతో కొంత ఇచ్చారు, కానీ ఆ స్పేస్ ఇచ్చారా అంటే చాలు నాకు. సో ఇది అరణ్యవాసం కాదు, 12 ఏళ్ళు ఏం లేదు సార్, చక్కగా అసలు స్వర్గవాసమే సార్. ఇది జీవితం సార్. జీవితంలో అన్నీ ఉంటాయి సార్. స్వర్గం ఉంటుంది, నరకము ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనకి ఏదో ఒకటి నేర్పుతుంది. అండ్ చేదు వచ్చినప్పుడే మనకి నెక్స్ట్ తీపి. రోజు మనం పాయసం తింటే ఇంక మనకు వెగటపడుతుంది కదా సార్, 4 రోజులు. సో జీవితం, మా సినిమా ప్రపంచం ఒకటే. ఎప్పుడు నేను అనేది అంటే ఇట్ రిఫ్లెక్ట్స్ ఈచ్ అదర్. అంటే నార్మల్గా ఇందాక మీరు అన్న మాటల్లోంచి నేను తీసుకుంటున్నా, ప్రతిదీ ఒక అనుభవం నేర్పుతుంది సినిమా ఇండస్ట్రీలో, జీవితంలోనే. అఫ్ కోర్స్ అది ఇట్ నీడ్ నాట్ బి నెసెసరీలీ ఫిల్మ్ ఇండస్ట్రీ, లైఫ్. ఈ 12 ఏళ్లలో మీరు బాగా నేర్చుకున్న గుణపాఠాలు ఏంటి? మీకు గుణపాఠాలు నేర్పిన సంఘటనలు ఏంటి? ఒకవేళ మీరు గబుక్కుని చెప్పాలంటే 1, 2, 3 ఏం చెప్తారు? నేను చాలాసార్లు చెప్పాను సార్, జబర్దస్త్ అనే సినిమా సార్. అంటే చాలా 6 ఏళ్ళు కష్టపడితే వచ్చిన సక్సెస్ అన్ని అలా మొదలైంది. సో ఆ సక్సెస్ని కాపాడుకోగలమా అన్న భయంతో చేసిన సినిమా అది. అంటే చాలా మంది నాకు నువ్వు ఇది చేయకపోతే నీ నెక్స్ట్ సినిమా నువ్వు పోతావు, అయిపోద్ది, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు. అంటే యాక్చువల్గా నేను కళ్యాణ వైభోగం చేయాలి నెక్స్ట్ ఇమీడియట్గా. అది చెప్పిన కథ సిద్ధార్థ్ సమంతకు కూడా కళ్యాణ వైభోగమే. తర్వాత ఎన్నో కారణాల వల్ల అది మారిపోయింది. భయంతో చేసిన సినిమా జబర్దస్త్. సో భయంతో ముందు ఏ పని చేయకూడదు అనేది నేర్పించింది సార్ నాకు ఆ సినిమా. మంచి రిజల్ట్ ఇచ్చింది జబర్దస్ట్. అంటే లేదు సార్, ఇట్ వాజ్ అ ఫ్లాప్. There's no two ways about it. It was a flop and దాని గురించి చాలా చాలా ఇష్యూస్ జరిగినాయి. బట్ భయంతో అంటే ఈ సక్సెస్ని సక్సెస్ని ముందు మీరు కాపాడుకోలేరు. సక్సెస్ ఫెయిల్యూర్ రెండు పర్మనెంట్ కాదు సార్, అన్నీ పాసింగే. ఒక ఫ్రైడే అయిపోయిందంటే మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడేనే. మీరు ఇది ఎక్కడ అది రిలీజ్ వచ్చేసరికి ఇది ఇలా ఫేడ్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ ఆ ఫ్రైడే పలుకుతేనే, ఎగ్జాక్ట్లీ, లేకపోతే అది పడిపోయిందంటే మళ్ళీ జీరోకి వచ్చేస్తారు. సో వైకుంఠపల్లి ఆట అంతే. అయితే ఇప్పుడు మామూలుగా ఒక లేడీ డైరెక్టర్ అంటే మొనగాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీలో ఒక ఫుట్ హోల్డ్, ఒక ఇది దొరకడం అన్నది చాలా కష్టసాధ్యమైన విషయం. మీరు ఇందాక మొట్టమొదటే చెప్పినట్టుగా మీరు లేడీ డైరెక్టర్గా మీరు సస్టైన్ అవడానికి మీరు బాగా స్ట్రగుల్ ఫేస్ చేశారండి? డెఫినెట్గా సార్. యాక్చువల్గా మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఈక్వల్ స్ట్రగుల్ ఉంటుంది సార్. నేను వచ్చిన టైంకి డెఫినెట్గా లేడీస్కి కొంచెం స్ట్రగుల్. ఎందుకు అంటే మీకు గుర్తుందా సార్, ఫస్ట్ పైలట్స్ అమ్మాయిలు వచ్చినప్పుడు రియాక్షన్ ఎలా ఉండేది అసలు ఎయిర్పోర్ట్స్లో? లేడీ పైలట్స్, బాబాయ్ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు పైలట్ లేడీ తనే నడుపుతుందా, ఇప్పుడు కుప్పకూలిపోద్దా ఫ్లైట్ అన్న భయంతో చూసేవాళ్ళు. నేను అనుకోవడం ఫస్ట్ లేడీ సర్జన్స్ వచ్చినప్పుడు, అలా ప్రతి ఫీల్డ్లో ఎవరైతే ఫస్ట్ పైనర్స్ వచ్చినప్పుడు ఆ భయాలు ఉంటాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంకా విమెన్ ఇన్ తెలుగు సినిమా చాలా లేట్గా నేనే ఐ థింక్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్యూ పీపుల్ హూ కేమ్ యాజ్ అంటే నాన్ యాక్టర్ లీనియేజ్ నుంచి వచ్చిన వాళ్ళలో జయ గారు వచ్చారు నాకంటే ముందు, అండ్ దెన్ ఐ కేమ్. సో వీవర్ ద ఫస్ట్ ఫ్యూ. సో జై గారికి కూడా ఇప్పుడు విజయ నిర్మల గారికి కానీ లేకపోతే జై గారికి కానీ సబ్సిక్వెంట్ గా వాళ్ళకి కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది సినిమా ఇండస్ట్రీ. ఎందుకంటే విజయ నిర్మల గారు సూపర్ స్టార్ కృష్ణ గారి భార్య, జయ మాతో పాటే జర్నలిస్ట్, మేము అందరూ మెడ్రాస్లో కలిసి పనిచేసాం. ఆవిడ హస్బెండ్ బిఏ రాజు గారు చాలా పీక్ పిఆర్ఓ, పెద్ద హీరోలకి అందరికి. సో అదొక పద్ధతి. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేసరికి యూఆర్ ఎ నాన్ ఎంటిటీ, యూఆర్ నో బడీ, రైట్? కృష్ణవంశీ కూడా మిమ్మల్ని వద్దని రిజెక్ట్ చేశాడు. అవును సార్, ఎగ్జాక్ట్లీ, ఐ నో దట్ వాట్ హ్యాపెండ్. కరెక్ట్ సార్. సో
నేను ఆ యాంగిల్లో అడిగాను అనమాట. అవును సార్. పైనీర్స్ ఇప్పుడు మన పెట్రోల్ బంకుల్లో ఆడవాళ్ళు పెట్రోల్ పోస్తుంటే కూడా చాలా స్ట్రేంజ్గా ఏం ఆడవాళ్ళు పెట్రోల్ పోస్తున్నారు ఏంటి అన్న ఫీల్ అయిన రోజులు మనం చూస్తున్నాం ప్రెజెంటే. అవును సార్. సార్ అయింది సార్, డెఫినెట్గా స్ట్రగుల్ అయ్యాను. బట్ ఐ థింక్ ఐ డోంట్ నో, ఐ మెట్ గుడ్ పీపుల్ ఆన్ ద వే. మా సురేష్ బాబు గారు, సురేష్ బాబు గారికి నేను ఫస్ట్లో సినిమా చేయలేకపోయాను అంటే, కానీ డెఫినెట్గా ఆయనకు ఎక్కడో ఒక ఫేత్ ఉండింది నేను చేస్తాను అని. నాకు బాగా గుర్తు, ఆయన ఏమన్నారంటే, నందిని నిన్ను కలిసినప్పుడల్లా ఎప్పుడు నిన్ను తక్కువ అంచనా వేస్తారు, నువ్వు కథ చెప్పడం స్టార్ట్ అయినప్పుడు అప్పుడు షాక్ అవుతారు, యు నరేట్ వెరీ వెల్ అని చెప్పారు సురేష్ బాబు గారు. ఓకే. సో యా మేబీ ఒక మేరకు నన్ను తక్కువ అంచనా వేయడం నాకు అడ్వాంటేజ్ అయిందేమో అనుకుంటాను. ఇప్పుడు వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ కథ వినడం మొదలెడితే అరే అమ్మాయి బాగా చెప్తున్నదే కదా అన్న ఫీలింగ్ వస్తుంది. అది అయ్యింది. కథ చెప్పి కథ నచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎగ్జిక్యూషన్ చేయగలదా అని. నేను ఇప్పుడు డెఫినెట్గా నేను వాళ్ళ భయాలు అప్రిషియేట్ చేయగలను, ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్ మీద వాళ్ళ బలాబలాలు ఏంటో తెలీదు. రెండోది అప్పుడు ఒక అపోహ ఉండేదండి, విమెన్కి కమర్షియల్ సెన్సిబిలిటీ లేదని. మీరు ఆర్ట్ ఫిల్మ్స్ తీస్తారు, అవార్డ్ విన్నింగ్ సినిమాలు తీయచ్చు, ప్యారలల్ సినిమా ఆర్ విమెన్ ఎమోషన్స్ కి తగ్గ సినిమా, కానీ మీరు ఒక జోక్ వేస్తే అందరు మగవాళ్ళు నవ్వగలిగే జోక్ మీరు వేయలేరు అనేది ఒక సెన్స్ ఉండింది. ఐ డోంట్ నో, మేబీ ఇట్ ఈస్ బికాస్ మన సోషల్ గ్యాదరింగ్స్ లో కూడా మనం చూస్తే మగ ఆడ సెపరేట్ గా ఉంటారు సార్. సో వాళ్ళు కలిసికట్టుగా ఉండటం, అక్కడ ఒక ఫీమేల్ పర్సనాలిటీ అందరిని నవ్వించడం అనేది మనం చూడం. సో ఐ థింక్ దట్ ఈస్ సమ్ కల్చరల్ థింగ్ దట్ ఈస్ ఫెడ్ ఇన్ టు అస్. సో దానివల్ల వచ్చిన ఒకటి, somebody had to break it, somebody had to do something. You could do that? I think I did, sir. I mean, ala modlaindi, first of all, being a commercial success broke a lot of barriers. Now one barrier that is there is women cannot do action films or big hero films. I think Sudha to one extent has broken that. So I also have to break it at some point. Exactly. అంటే ఇప్పుడు అలా మొదలైంది అన్నది అసలు యాక్చువల్గా మీ కెరీర్కి యాప్ట్ టైటిల్, అది సినిమా కన్నా కూడా మీ కెరీర్కి యాప్ట్ టైటిల్ అది. ఎలా మొదలైంది ఇది? యాక్చువల్గా దీనికి మూల కారణం అంటే కళ్యాణి మల్లిక్ సార్. ఎందుకంటే అప్పటికి నేను చాలా మందికి కథలు చెప్పున్నాను. అలా మొదలైంది యాక్చువల్గా ఫస్ట్ ప్రొడ్యూసర్గా ఓకే చేసింది స్వప్న దత్. తను చేయాలి, దత్తు గారు చేయాలి, కానీ దత్తు గారికి కొన్ని క్వశ్చన్లు ఉండేవి కథ గురించి. అంటే ఇట్ వాజ్ అ వెరీ కొత్త రకమైన స్టోరీ టెల్లింగ్ అది. సో ఆయనకి దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు అడిగారు. అయితే స్వప్న అంది, వద్దురాందని మార్పులు చేర్పులు చేస్తే పాడైపోద్ది, అది డాడీకి ఇప్పుడు ఎక్కట్లేదు, అది వదిలేసి అని. అప్పటికి దాముగారు ఆల్రెడీ అప్రోచ్ అయ్యారు నన్ను. అయితే నువ్వు దాముగారికి చేసి ఆయన మార్పులు లేకుండా చేస్తున్నారంటే అవును అన్నాను. సో అది అలా జరిగింది. దాముగారికి ఎలా వెళ్ళానంటే అప్పటికి నేను చాలా మందికి చెప్పి ఒక 6 years నుంచి ట్రయల్స్ చేసి. 6 years పట్టిందా? 6 years పట్టింది సార్. ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ ట్రయల్స్ టు యాక్చువల్ ఫిల్మ్ కమింగ్ అవుట్ ఇట్ వాస్ 6 years. సో ఫోర్త్ ఇయర్లో స్టార్ట్ అయింది అనుకోండి ప్రాజెక్ట్, బట్ రియలైజేషన్కి టోటల్ 2 years. సో అక్కడ కళ్యాణ్ నాకు బాగా గుర్తు, ఒక సండే పొద్దున 10:30 ఏదో ఫోన్ చేశాడు. అంటే అప్పటికి బాగా విసుగు పుట్టేసి దుప్పటి కప్పుకొని పడుకున్నాను సార్. ఇంకా ఇది అవ్వదు, తెగదు, ముడిపడదు, వాళ్ళకి అర్థం కాదు. 1 minute, ఇది ఒకవేళ అవ్వకపోతే ఏం చేద్దాం అనుకున్నారు మీరు? సార్ maybe I would have joined my brother in restaurant business. My brother Rayalaseema Ruchulu. My mother also was a restaurateur. So maybe I would do something like that. I don't know. Okay, continue now. So then ఆ తర్వాత కళ్యాణ్ ఫోన్ చేసి, లేదు ఇట్లా దామోదర్ ప్రసాద్, ఎవడు దామోదర్ ప్రసాద్ నాకేం తెలియదు ఆయన, లేదు మంచి ప్రొడ్యూసరు, కొత్త ప్రొడ్యూసర్, అంటే వాళ్ళ ఇంతకు ముందు బ్యానర్ ఉంది కానీ సో అంటే ఇప్పుడు ఆయన ఈ జనరేషన్ లో ఫస్ట్ చేస్తున్నారు. ఆయన ఆల్రెడీ ఎస్టాబ్లిష్ బ్యానర్. మీకు పరిచయం లేదు కదా? నాకు పరిచయం లేదు. అండ్ అంటే ఈ తరంలో ఈయన ఫస్ట్ సినిమా తీయబోతున్నారని చెప్పారు. ఎగ్జాక్ట్లీ. సో నేను రాను, ఇంకా అందరినీ కలిసేసాను, ఇంకా నా వల్ల కాదంటే, లేదు మీ ఇంటి దగ్గరే 2 నిమిషాలు అక్రాస్ ద రోడ్, లిటరల్ గా దాము గారు, నేను అప్పుడు ఎర్రమంజల్ కాలనీలో ఉండేదాన్ని, అక్కడి నుంచి జస్ట్ అక్రాస్ ద రోడ్ దాము గారు ఆఫీస్. అయితే నువ్వు రా, నేను తీసుకెళ్తానంటే, ఉద్దు కళ్యాణ్ అంటే లిటరల్ గా బతిమలాడాడు, ప్లీజ్ నందు నా కోసం ఒక్క గంట సేపు నీది కాదనుకుని రా అంటే నీకు దండం పెడతాను, లిటరల్గా అంత మాట అన్నాడు కళ్యాణ్ వచ్చి. నిజంగా సార్, కళ్యాణ్ కాకపోతే
నేను ఆ రోజు బయటికి వెళ్ళి దామోదర్ గారిని కలిసే పనే లేదు. కళ్యాణ్ అంత చెప్పాడు కాబట్టి నాకు మొహమాటం వేసి సరే పదా వస్తానని చెప్పేసి వెళ్ళి సరేమని లిటరల్గా ఈశ్వరమనే చెప్తున్నాను కదా, ఇంక ఈయన ఏం చేస్తాడు, ఆయన చూస్తే ముందు ప్రొడ్యూసర్ లాగా కనిపించలేదు, ఏదో డిఫరెంట్గా ఉన్నాడు. కూర్చొని పైగా దాము గారు ఇలా కూర్చుంటారండి, కానీ మిమ్మల్ని చూసి కథ వినరు, ఇలా వింటారు. నేనేమో అక్కడ కామెడీ కథ చెప్తున్నాను, ఆయన మొత్తం అంతా కథ ఇలా విన్నారు సార్, ఎక్కడ నవ్వలేదు ఏం లేదు, ఇలాగే వింటున్నారు కదా. నాకు ఇంటర్వెల్కి ఇంకా సరే లేచి అలా బయటికి వెళ్ళి సిగరెట్ కాల్చుకున్నారు. నేను లోపల అనుకున్నాను ఇంకా అయిపోయింది, ఇంక దీని తర్వాత కళ్యాణ్ మళ్ళీ చెప్పినా ఇంకా నేను చచ్చినా వెళ్ళను. నాకు తెలియదు ఏంటంటే దాము గారు బయటికి వెళ్ళి అక్కడ ఎవరితో చెప్పారు ఈ కథ మనం చేస్తున్నాం, సెకండ్ హాఫ్ ఎలాగైనా ఉండని దాన్ని రిపేర్ చేసుకొని చేద్దాం కానీ ఇదే కథ చేస్తున్నాం అని ఆయన ఫిక్స్ అయ్యారు. నాకు తెలియదు అది. ఓకే, మొత్తం అయిపోయాక డన్ అమ్మా మనం ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పారు. షాక్ మీరు? నాకు షాక్ పక్కన పెడితే ఏమో ఇప్పుడు అంటున్నాడు, రేపు ఫోన్ చేసి ఏమంటాడో అది కూడా అనుకున్నాను. సో ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఆ సినిమా చేయటం అది ఇంకొక ఛాలెంజ్. అవును, రకరకాలు జరిగినాయి. అది ఇంకో కథ, దాని మీద సినిమా తీయొచ్చు. బట్ సినిమా హిట్ అయ్యి మీకు మంచి పేరు వచ్చింది ఆ సినిమాకి. నేను కూడా చూసాను, చాలా ఫ్రెష్గా కొత్తగా ఆ స్క్రీన్ ప్లే అవన్నీ చాలా నావెల్గా ఉంది ఫిల్మ్ అంతా కూడా. అండ్ నాని బోస్ట్ చేసుకునే సినిమాల్లో 100% అది కూడా ఉంది ఆ సినిమా. ఈ సినిమా తర్వాత నాని క్యాడర్ హీరోలకి కొంచెం అలా పెద్ద రేంజ్కి అలాగా మీరు ఎందుకు రైజ్ అవ్వలేదండి? అంటే మీ ఆలోచనలో లేదా అది? అలా ఏం లేదు సార్. యాక్చువల్గా ఇప్పుడు నెక్స్ట్ చేసింది సిద్ధార్థ సమంత తోటి. ఓకే సార్, జబర్దస్త్. ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయినందుకు ఐ హ్యాడ్ టు రీస్టార్ట్ అగైన్, అంతే కదా సార్. సో మళ్ళీ దామగారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఒక కేడర్ హీరో మళ్ళీ దొరకటం కష్టం. సో మళ్ళీ నాకు ఈ కథకైతే ఎవరు అంటే ఐ నీడెడ్ అ యంగ్ కపుల్ అనమాట. ఎందుకంటే కళ్యాణ వైభోగంలో కథ ఏంటి, వీళ్ళు పెళ్లి చేసుకోవాలనే వాళ్ళకి మెచ్యూరిటీ లేదు. ముందు పెళ్ళి అంటే ఏంటి, ఫ్యామిలీస్ అంటే ఏంటి, రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి, ఒక కమిట్మెంట్ అంటే ఏంటి, మెచ్యూరిటీ లేని వాళ్ళు హూ వాంట్ దేర్ ఫ్రీడమ్ పెళ్లి చేసుకుంటారు. ఎందుకంటే పేరెంట్స్ బలవంతం పెడుతున్నారు. హ్యాపీగా 6 monthsలో యూఎస్ వెళ్ళిపోదాం, డివోర్స్ తీసుకుందాం, అంత క్యాజువల్గా ఉన్న ఒక ఏజ్ గ్రూప్లో ఇద్దరు కావాలి. దానికి నేను నాగశౌర్యాన్ని చూశాను సార్. చూస్తే భలే ఉన్నాడు అనిపించింది. చెప్పి దాముగారికి చెప్పాను. సో దాముగారు సెడ్ ఓకే. అండ్ శౌర్యకి కథ చెప్పడం జరిగింది. ఇంకా శౌర్య అండ్ మాలవిక నాయర్. మాలవిక అప్పుడే ఎవడే సుబ్రహ్మణ్యం. సో స్వప్న సజెస్ట్ చేసింది. అరే అవును భలే ఉంది అమ్మాయి అనుకున్నాను. సో వాళ్ళిద్దరితో చేయడం జరిగింది. వాళ్ళిద్దరు కరెక్ట్ ఏజ్ గ్రూపు. అండ్ దాముగారితో కూడా అంటే సార్ మళ్ళీ ఒక మంచి సినిమా చేద్దాం, ఒక మంచి రీజనబుల్ బడ్జెట్లో ఒక మంచి సినిమా చేసాం. సో వీ డిడ్ అ వెరీ గుడ్ ఫిల్మ్. యాక్చువల్లీ నిన్న చూశాను సార్ మళ్ళీ కళ్యాణ వైభవం చాలా రోజుల తర్వాత. నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో చేసాము. కళ్యాణ వైభోగమే ఐ ఫెల్ట్ షుడ్ హ్యావ్ బిన్ అ బిగ్గర్ హిట్ అయింది. పోతే ఒక 5 to 6 crores షేర్ చేసింది. కాస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ వాజ్ 2.25 అండ్ దాని రికవరీ మనకి శాటిలైట్లోనే అయిపోయింది. సో ఇట్స్ అ ప్రాఫిటబుల్ ఫిల్మ్. బట్ అలా మొదలైందికి వచ్చినంత రేంజ్ రాలే. బికాజ్ ఐ బిలీవ్ ఇట్ వాజ్ రిలీజ్డ్ అట్ ద రాంగ్ టైం. మహాశివరాత్రి టైంలో రిలీజ్ చేశాము అండ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అండ్ ఇట్స్ అ ఫ్యామిలీ ఫిల్మ్. సో హీరో వాజ్ నాట్ అ బిగ్ హీరో అట్ దట్ టైం. కానీ కొంచెం హాలిడేస్ ఉన్న టైంకి రిలీజ్ అయితే నా అభిప్రాయంలో ఇంకా డెఫినెట్గా ఫ్రీ విల్ ఉండేది ఆడియన్స్ 100%. ఇట్ షుడ్ హ్యావ్ పేడ్ ఆఫ్ మోర్. సో అది కనుక పే ఆఫ్ అయ్యింటే ఆవిడ గాట్ అ బెటర్ ఫిల్మ్. ఇంకా ఆ తర్వాత చేసింది ఓ బేబీ సార్. సో ఎవ్రీ టైమ్ నా ఇప్పుడు ఓ బేబీ వాజ్ విత్ ద బిగ్ స్టార్ సమంత. ఓ బేబీ ఇస్ ఎ వెరీ గుడ్ ensemble of stars. So when I did it, I've done 2 films technically out of 5 with bigger range stars only. అవి పే ఆఫ్ అయినాయి సార్. అంటే జబర్దస్త్ కూడా ఓపెనింగ్ దొరికింది అప్పట్లో. బట్ అఫ్ కోర్స్ ద ఫిల్మ్ వాజ్ నాట్ వాట్ ఇట్ షుడ్ హ్యావ్ బిన్. సో ఆడలేదు అంతే. ఎగ్జాక్ట్లీ. సో సక్సెస్ వస్తే వస్తారు సార్. అంతే, బెల్లం చుట్టూ అంటారే అది. అయితే మీరు బిగినింగ్ లో ఒక 2-3 మాటల్లో నేను ఇంకో మాట క్యాచ్ చేశాను. ఏంటంటే నార్మల్గా గర్ల్ డైరెక్టర్స్ మీలాగా వచ్చిన వాళ్ళు కమర్షియల్ సినిమా లేకపోతే నాట్ మాస్ అది ప్రెజెంట్ చేయలేరు, ఎక్కడో మీరు హైడ్ అవుతారు, చేయలేరు.
అంటే మాస్ అనే సార్ మేల్ ఫీమేల్ పర్సెప్షన్స్ ఎప్పుడు కొంచెం వేరేగా ఉంటాయి, ఒక చిన్న వేరియేషన్ ఉంటుంది 100 కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే అదే అంటున్నాను సార్, అందరూ ఆడాళ్ళకు ఒకటే పర్సెప్షన్ ఉండదు, అందరూ మగాళ్ళకు ఒకే పర్సెప్షన్ ఉండదు. ఇప్పుడు శేఖర్ కమలా గారు ఉన్నారు, ఆయన మోస్ట్ బ్యూటిఫుల్ సెన్సిటివ్ ఫిల్మ్స్ తీస్తారు. నాకు తెలిసి చాలా మంది అమ్మాయిలు కూడా అలాంటి క్యారెక్టర్స్ రాయలేరు, ఫీమేల్ క్యారెక్టర్స్ శేఖర్ గారు రాసినంత అంత బ్యూటిఫుల్గా. ఇప్పుడు శేఖర్ గారు మాస్ సినిమాలు ఎందుకు తీయట్లేదు ఆయన మగాడు అంటే అది నిజంగా అసలు నాన్ సెన్స్ లాజిక్. అది మీ పర్సనాలిటీ, మీ ఎస్థెటిక్, మీ టేస్ట్ని బట్టి ఒకటి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఐ ఫీల్ ఐఎమ్ మోర్ మాస్ దెన్ సమ్మన్ లైక్ శేఖర్ సార్. ఈజ్ వెరీ వెరీ క్లాసీ. నేను ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూసి పెట్టి పెరిగింది అంతా మాస్ సినిమాలు. ఇప్పటికీ నేను ఫస్ట్ డే ఫస్ట్ షో నేను మాస్ సినిమాలకి వెళ్తాను సార్. నేను అనిల్ రావిపూడి లాంటి కామెడీ నేను చేయలేను, కానీ అనిల్ సినిమాలు ఎంజాయ్ చేస్తాను. యాజ్ అన్ ఆడియన్స్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఐ ఎంజాయ్, బట్ యాజ్ అ డైరెక్టర్ దట్స్ నాట్ మై ఎస్థెటిక్ టు డూ. బట్ అంతే, ఇట్స్ నాట్ మై ఎస్థెటిక్ అంతే. సో నేను మాస్ సినిమా తీసినా కూడా కొంచెం వేరేగా ఉంటుంది డెఫినెట్గా, అలా ఉండదు అంతే అంతే. అదే ఇప్పుడు రాఘవేంద్ర గారు తీసినా, కోదండరామరెడ్డి గారు తీసినా మాస్ సినిమావే, బట్ రెండు ఒకలాగా ఉండవు. అంతేనండి. సో మీ ఎస్థెటిక్ ని బట్టి, మీ జెండర్ ని బట్టి చాలా మారుతూ ఉంటాయి. మన అప్బ్రింగింగ్, మన టేస్ట్, మన అండర్స్టాండింగ్, మైండ్ సెట్ అంతే. ఇప్పుడు నేను ఒక ఐటమ్ సాంగ్ తీయాలంటే నేను కొంచెం వేరేగా తీస్తాను అంతే. ఐటమ్ సాంగే ఎగ్జాక్ట్లీ, బికాజ్ దేర్ ఆర్ ఐటమ్ సాంగ్స్ దట్ ఐ ఎంజాయ్. ఎస్. అంటే నేను ఎందుకు ఈ పాయింట్ ఎత్తానంటే, నార్మల్గా ప్రతి డైరెక్టర్కి ఒక టేస్ట్ ఉంటుంది. ఓకే, అలా తీయలేకపోవచ్చు, అలా తీసే అవకాశం రాకపోవచ్చు, దట్స్ ఆల్ ఏ సెకండరీ ఆస్పెక్ట్. బట్ వాళ్ళకి ఒక ఇష్టం, ఒక జానర్ అంటే ఒక ఇష్టం, అలాంటి సినిమాలు చేయాలని. ఫర్ ఎగ్జాంపుల్ రాఘవేంద్ర గారు అనుకుందాం, ఆయన అన్ని కమర్షియల్, హీరోయిజం, రొమాంటిసిజం, కామెడీ, లైక్ దట్. దాసనారాయణ గారు అంటే అంత ఫ్యామిలీ డ్రామా, ఎవ్రీథింగ్. అసలు మీ వరకు వస్తే నందిని రెడ్డి గారి అసలు ఒరిజినల్ టేస్ట్ ఏంటి? సినిమాలు ఇలా చెయ్యాలని అనుకుని అలా చేయలేకపోయారా, లేకపోతే కాలానుగుణంగా ప్రవాహంతో పాటు ముందుకెళ్ళిపోతున్నారా? సార్ నేను ఇలాగే చేయాలని ఏం అనుకోలేదు, బట్ ఐఎమ్ అ బిగ్ మార్వెల్ ఫ్యాన్. ఐ లవ్ సూపర్ హీరో ఫిల్మ్స్. సమ్డే ఐ వుడ్ లవ్ టు మేక్ అ సూపర్ హీరో ఫిల్మ్. సో ఎందుకంటే నాకు ఫ్యాసినేషన్ చిన్నప్పటి నుంచి. నాకు అమర్ చిత్ర కథాస్ అయినా, నాకు సూపర్ హీరో కథలైనా నాకు చాలా చాలా ఇష్టం. మేబీ ఐ విల్ మేక్ ఇట్ అటెంప్ట్ ఇన్ ద కమింగ్ డేస్. నేను ఓ బేబీ తర్వాత వాంటెడ్గా పిట్టకథల్లో ఎంచుకున్న జానర్ థ్రిల్లర్ సార్. ఎందుకంటే అందులో మీరు కామెడీ కూడా చేయొచ్చు, బట్ కామెడీ నాకు ఈజీ. సో ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. సో రోవాల్డ్ దాల్ అనే రైటర్ నాకు చాలా ఇష్టం. ఆయన కథల్లో ఒక విచిత్రమైన ట్విస్ట్ ఉంటుంది ఎండ్లో, ఒక డిలిషియస్లీ ఈవిల్ ట్విస్ట్ అంటారు. సో అలాంటివి ఉంటాయి అందులో. సో అది మైండ్లో పెట్టుకొని పిట్టకథల్లో కథ రాయడం జరిగింది. రాధికా గారు రాశారు, రైటర్ ఫ్రమ్ బాంబే. అండ్ ఐ గాట్ అ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫర్ దట్ స్టోరీ. అంటే రీసెంట్గా యాక్చువల్ 2 days బ్యాక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సాట్ అండ్ తనకు తెలియదు పిట్టకథ, మర్చిపోయింది. అంటే ఆ టైంలో ఏదో వేరే పనిలో ఉండిపోయి చూడలేదు. ఇప్పుడు చూసి అరే బాగానే ఉంది కదా ఏదో అనుకుంటే ఎండ్లో నా పేరు వచ్చింది. షాక్ అయిపోయింది. తను ఫోన్ చేసింది నాకు, ఏంటి నువ్వు తీసావా ఇది, నువ్వు థ్రిల్లర్స్ ఎందుకు తీయట్లేదు అని. సో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో మనలోనే చాలా షేడ్స్ ఉంటాయి, అవి ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఆ భయాన్ని వదిలేసి, మన కంఫర్ట్ జోన్ని వదిలేస్తే ఆ మిగతా స్పేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తాం సార్ మనం. సో దట్ ఈస్ ద ప్లాన్ ఆల్సో ఇన్ ద కమింగ్ డేస్. ఓన్లీ ఫ్యామిలీ, ఓన్లీ ఫీల్ గుడ్, ఓన్లీ లవ్ స్టోరీ. అంటే ఇప్పటి వరకు నందిని రెడ్డి గారు ఒరిజినల్ టేస్ట్ ఏంటన్నది ఆడియన్స్ చూడలేదు అయితే. చూడలేదు కదా సార్. అంటే ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ మీ చూసారు, వన్ యాంగిల్. ఎందుకు రాశారు లవ్ స్టోరీస్, ఎందుకంటే ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ సార్, బడ్జెట్ ఫ్రెండ్లీ, ఈజీ నాకు రాయటం. బట్ నౌ ఐఎమ్ కొలాబరేటింగ్ విత్ మోర్ రైటర్స్. సో ఐఎమ్ కొలాబరేటింగ్ విత్ డిఫరెంట్ రైటర్స్. ఎందుకంటే నాకు కొన్ని ఏరియాస్లో నాకు ఎక్స్పీరియన్స్ లేదు. నాకు ఒక్కల్ట్ మీద తీయాలని ఉంది కథలు, నాకు థ్రిల్లర్ సినిమాస్ తీయాలని ఉంది. ఐ వాంట్ టు డూ అ కామెడీ, యాక్షన్. So many things are there. So which incurs lot of budget. But now I am at a stage where I can get that budget for that film. Manage to get that budget. So now my focus is on getting a great story. I believe నేను ఇప్పుడు ఉన్న స్టేజ్లో నాకు ఒక మంచి కథ దొరికితే డెఫినెట్గా నేను ఐ హ్యావ్ ది ఎబిలిటీ టు గో అండ్ టెల్ ఇట్ టు అ డీసెంట్ సైజ్డ్ హీరో అండ్ గెట్ దట్ బడ్జెట్ ఫర్ దట్. ఓకే. సో ఆ స్టేజ్లో నన్ను చేర్చుకున్నాను అనేది నా నమ్మకం. So now the focus is to get
ఇంట్రెస్టింగ్ స్టోరీస్. ఎందుకంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఛాలెంజ్ 100 రెట్లు అయింది సార్ ఆడియన్స్ని థియేటర్కి రప్పించడం. అంటే నేనే ఒక బుక్ మై షోకి వెళ్ళి ఒకటి బుక్ చేయాలంటే ఒక చిన్న బద్ధకం అలసట వచ్చేస్తుందా అమెజాన్లో అన్న థాట్ వస్తుంది. కానీ నేను కాన్షియస్గా ఆల్మోస్ట్ ఫ్రమ్ 1.5 year నుంచి నేనే థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడకపోతే ఎవడైనా నా సినిమా ఎందుకు చూడాలనేది ఒకటి మైండ్లో పెట్టుకున్నాను. సో ఇప్పుడు అందుకే ఏ సినిమా వచ్చినా కూడా నేను మ్యాక్సిమం అట్లీస్ట్ ఐ ట్రై టు సీ 80% ఆఫ్ ద ఫిల్మ్స్ ఇన్ ద థియేటర్స్ ఎనీ లాంగ్వేజ్, తమిళ అయినా సరే. అంటే మనం యాక్టివ్ సినిమా పీపుల్ కాబట్టి మనమైనా వెళ్ళాలి కదా. అందుకే సార్ అందుకే నేనే వెళ్ళకపోతే వాళ్ళని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను అనేది ఒకటి ఉంది. బట్ డెఫినెట్లీ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ కమింగ్ సార్. అంటే అన్ని మనిషి వాజ్ ద ప్రైమ్ ఎగ్జాంపుల్ వేర్ ఓటీటీలో వచ్చిన తర్వాత ఇట్ బికేమ్ ఫెనామినల్ రెస్పాన్స్. ఐ మీన్ ట్విట్టర్ హ్యాడ్ సో మెనీ మెసేజెస్, నాకు పర్సనల్గా చాలామంది మెసేజ్ చేశారు. So that sector of audience which likes that kind of cinema or that pace of cinema are not watching. ఇప్పుడు అంటే థియేటర్కి వెళ్తే ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయాలి. సో అలాంటి సబ్జెక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకొని వెళ్ళాలి. అన్ని మనిషి వాజ్ అ స్క్రిప్ట్ వీ ఓకేడ్ ప్రీ-కోవిడ్. ఇట్ వాజ్ ఓకేడ్ లైక్ ఐ సెడ్ ఆల్మోస్ట్ బిఫోర్ ఓ బేబీ 2019 టైంలో. సో ఆ కథలో మేము ట్రావెల్ చేస్తూ మేము ఇన్వాల్వ్ అయిపోయి మాకు ఒక ఇన్వాల్వ్మెంట్ అటాచ్మెంట్ వచ్చేస్తుంది దాంతో. సో ఒక అంటే ఇలాంటి కథలు ఇప్పుడు థియేటర్కిలా కాదా. సో ఎవ్రీ స్టోరీ నౌ హ్యాస్ ఇట్స్ క్లాసిఫికేషన్ అండ్ ఫార్మాట్ ఆన్ విచ్ పీపుల్ వాంట్ టు వాచ్. ఓటీటీ చాలా మలయాళం సినిమాస్ వస్తాయి, మనం ఇంట్లో కూర్చొని ఆ పేస్ కొంచెం నిదానంగా ఉన్నా కూడా మనం ఎంజాయ్ చేస్తాం బికాస్ మన స్టేట్ ఆఫ్ మైండ్ వేరేగా ఉంది. వెన్ యూ గో టు ద థియేటర్ యూ వాంట్ అ సర్టన్ ఎక్సైట్మెంట్. సో దట్ ఈస్ ట్రూ కదా. 100%. సో ఐ ఫెల్ట్ లైక్ ఒకటి విత్ అన్ని మనిషి ఐ ఫెల్ట్ డెఫినెట్లీ దేర్ వాజ్ అ ప్రాబ్లమ్ ఇన్ ద స్క్రీన్ ప్లే అండ్ దట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ, నేను తీసుకునే రెస్పాన్సిబిలిటీ. అది నేను ఐడెంటిఫై చేయలేకపోయాను. అండ్ బికాస్ ఆఫ్ ది జర్నీ ముందు ఒక 3 years ఒక కథతో ఇన్వాల్వ్ అవటం మూలాన మీకు ఒక పర్స్పెక్టివ్ ఉండదు. చాలా మంది అంటారు అంటే యు బికమ్ వన్ విత్ ఇట్ కదా. చాలా మంది అడుగుతారు, యు కాంట్ సెపరేట్ యువర్సెల్ఫ్ ఫ్రమ్ ఇట్. ఎగ్జాక్ట్లీ. చాలా మంది అంటూ ఉంటారు ఇది ఇంత ఈజీగా మాకు ఈ తప్పు కనపడుతుంది మీకు తెలియలేదా అని. నేను అదే అంటాను, మీరు ఇప్పుడు చూశారు కాబట్టి మీరు ఆ తప్పు కనబట్టగలిగారు. మీరు ఇటుక వేస్తూ వచ్చినప్పుడు అది తెలీదు. ఎందుకంటే ఎవ్రీబడి పుట్స్ ఇన్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్. ఇప్పుడు సచిన్ టెండూల్కరే వెళ్తాడు బ్యాటింగ్కి, ఒక్కొక్క ఇన్నింగ్స్లో డక్అవుట్ అయిపోతాడు, ఒక్కొక్క ఇన్నింగ్స్లో 100 కొడతాడు. ఎన్నో 90s మీద అవుట్ అయిపోయిన ఇన్నింగ్స్ ఎన్నో ఉన్నాయి టెండూల్కర్ కు బికేమ్ భారత రత్న లేటర్. ఎనీథింగ్ సార్, వెదర్ ఇట్ ఇస్ టెండూల్కర్, వెదర్ ఇట్ ఇస్ సర్జన్, అదే ఎక్స్పర్టీస్ ఉన్న సర్జన్ రేపు ఒక పేషెంట్ చనిపోతారు టేబుల్ మీద. There are so many things so many factors that affect decisions, results and so many things. Everybody does their best at that time. I felt Anni Manshaknamle we achieved a lot of very good things. As a director I felt I was very successful. నేను సినిమాకి ముందు చెప్పింది దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్సెస్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పాను. ఐ బిలీవ్ ఇట్ టుడే. అండ్ అందరూ అంటే సినిమా నచ్చని వాళ్ళు కూడా ఆ క్లైమాక్స్ ఒకటి బాగుంది సో అదన్నారు. ఐ సెడ్ మీరు యాక్టర్స్ ప్రతి ఒక్కళ్ళు పర్ఫెక్ట్గా కాస్ట్ చేసాము. సో ఐ బిలీవ్ వి కాస్ట్ ఇట్ పర్ఫెక్ట్లీ. అండ్ వాళ్ళ క్యారెక్టరైజేషన్స్, వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్స్ అన్నీ అద్భుతంగా ఉండినాయి. ది ఓన్లీ ప్రాబ్లం, నేను ఇప్పుడు కొంచెం ఒక 2 months బయటకు వచ్చి చూస్తే కథలో ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఉందో అది సెంటర్కి రాలేదు సార్. ఆ మెయిన్ కాన్ఫ్లిక్ట్ అలా సెంటర్కి వచ్చేసి ఉంటే అప్పుడు అట్లీస్ట్ ఆ కథకి న్యాయం బ్యాలెన్స్ అయ్యి ఉంటుంది. ఎమోషన్ ఒక పక్కకి ఒరిగిపోయింది ఎమోషన్ అంతా కూడా. వాట్ యు సెడ్ వాజ్ రైట్ బికాజ్ మీరు ఒక్కటి అయిపోయారు దాంతో. సో ఇంకా పిల్లల్లో మంచి చెడు మనం ఎలాగైతే గమనించలేమో బయట వాళ్ళు చెప్పాలి అంతే. అట్లాగా అన్ని అందుకే నేను యూ మస్ట్ హవ్ అబ్జర్వ్డ్ ఇట్. నేను అంత త్వరగా నార్మల్గా లైక్ ఎనీ అదర్ థింగ్ నేను అన్ని మంచి సెకండ్లో ఏంటండి అలాంటి రిజల్ట్ అని నేను అడగల. ఎందుకు అడగలేదంటే బికాస్ దట్ ఫిల్మ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిగ్నిఫికెన్స్. కరెక్ట్ సార్. వెదర్ పీపుల్ లైక్డ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఆర్ నాట్. మిమ్మల్ని చూసాను సార్ నేను, మీ రియాక్షన్, మీ థియేటర్ నుంచి వచ్చిన తర్వాత మీరు కళ్ళ మట్ట నీళ్లు పెట్టుకుని వచ్చారు. యూ హగ్డ్ సంతోష్. దట్స్ అ హ్యూమన్ రియాక్షన్. ఎస్, నేను చాలా మూవ్ అయ్యాను. అవును సార్. నాకు అందులో ఒక డైలాగ్ ఎంత ఇష్టం అంటే నరేష్ను సంతోష్ ఇద్దరు కార్లో వస్తున్నప్పుడు దట్ సింగిల్ డైలాగ్ నేను ఈరోజు మర్చిపోయాను. కానీ ఎంత హెవీగా ఉంటుందంటే సింపుల్ డైలాగ్ కానీ. సో మీరు చాలా కష్టపడ్డారు ఆ సినిమా గురించి. వెరీ సెన్సిబుల్ మూవీ,
చక్కగా అసలు ఆ హీరోయిన్ క్యారెక్టర్ మాళవిక నాయర్ క్యారెక్టర్ చూస్తున్నంత సేపు నాకు స్వప్న దత్ గారే కనిపించారు ఆ క్యారెక్టర్లో. ఎందుకంటే ఆ ఒరిజినల్ ఫ్లేరు ఫర్ మేకింగ్ ఫిల్మ్స్. స్వప్న వాజ్ అంటే చాలా మటుకు ఆ ట్రేట్స్ ఉంటాయి ఆర్యాలో. ఎందుకంటే దత్తు గారు పట్ల ఉన్న స్వప్నకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఒక లిటరల్గా అంటే దత్తు గారు ఫోన్ చేసినప్పటికీ స్వప్న ఫోను రియాక్షన్, బాడీ లాంగ్వేజ్, నాన్న ఎంత అలర్ట్గా ఉంటుందో, ఎంత రెస్పాన్సిబుల్ తీసుకుంటుందో. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్వప్న ఇన్ ఆర్య. ఎస్, నాకు ఆ సినిమా చేస్తుంది ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలప్పటి నుంచి నేను చూసా. సో నేను అది గమనించాను ఆ సినిమాలో. అండ్ దట్ వాజ్ వెరీ వెల్ క్రాఫ్టెడ్ అండ్ ఆర్టికులేటెడ్ వెరీ మెటిక్యులస్లీ. ఫిల్మ్ వాజ్ దట్స్ నాట్ అన్ ఇష్యూ. రాజ్ కపూరే మేరానామ్ జోకర్ తీసాడు బికాస్ హీ ఆల్సో ట్రావెల్డ్ వెరీ లాంగ్ టైమ్ విత్ ఇట్. తర్వాత వెన్ ఇట్ కమ్స్ టు ద పాయింట్ ఆఫ్ choosing films, choosing scripts is always a difficult challenge. Correct. Challenge. It may not be difficult or something. Challenge. Alanti challenge how will you face normal ga? Sir, you get compromised for a project? లేదు సార్. సీ స్క్రిప్ట్ సెలెక్షన్ అనేది అంటే నాకు ఎవరో కథ తెచ్చిచ్చి నేను సెలెక్ట్ చేయడం అనేది జరగల. నేనే కథలు రాసుకొని ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్తే అది మ్యూచువల్గానో ఓ రకంగా జరిగింది. Okay. సో ద ఓన్లీ స్క్రిప్ట్ విచ్ ఐ డిన్ వాంట్ టు డూ బట్ ఐ డిడ్ వాజ్ జబర్దస్త్. దట్ వాజ్ మిస్టేక్ నాదే. నేను ఐ షుడ్ హ్యావ్ సెడ్ నో. సరే ఏదైతే అది చూసుకుందాం, నో అని చెప్పాల్సింది. నేను ఆ ధైర్యం సరిపోలే అప్పుడు. కొత్తగా వచ్చిన సక్సెస్ మళ్ళీ ఏమైనా కాంట్రవర్సీ అవుతుందా, రెండో సినిమా ఏమైనా కేసు వేస్తారా, ఇలాంటివన్నీ జరిగినాయి. సో ఆ భయం వదిలేసుకున్న తర్వాత అన్నీ నచ్చే చేశాను సార్. ఆ తర్వాత కళ్యాణ వైభోగం కానీ, ఓ బేబీ కానీ, అన్ని మంచి రకంలే కానీ మ్యూచువల్గా నేను ప్రొడ్యూసర్ కలిసి సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్సే, నచ్చి చేసిన సబ్జెక్ట్సే. నౌ ఐ ఫీల్ మా టేస్ట్ కాకుండా ఆల్సో వాట్ వీ హ్యావ్ టు ఫ్యాక్టర్ ఇన్ ఇస్ వాట్ ఈస్ థియేటర్లో ఉన్న ఒక ఆడియన్స్కి ఏం ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తుంది, అది ఇంకొంచెం అవేర్గా ఉండి దాన్ని బట్టి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ రోజున. ఎందుకంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా పీపుల్ ఆర్ నాట్ సో రెడీ టు ఇమీడియట్లీ రష్ టు ఎ థియేటర్. వై షుడ్ వి అంటే మనకి ఎన్నో పనులు ఉన్నాయి. ఇక్కడ నాకు ఒక 100 ఛానల్స్ ఉన్న టీవీ ఉంది, నా ల్యాప్టాప్ మీద చూసుకోవచ్చు, ఫోన్లో తీసుకోవచ్చు, భోంచేసి హ్యాపీగా పడుకుంటూ చూడొచ్చు. ఇంత కంఫర్ట్ ఉంది నాకు. ఇప్పుడు నేను టికెట్ బుక్ చేసి అంత దూరం ట్రాఫిక్లో వెళ్ళి ఫ్యామిలీతో కూర్చొని 1,000-2,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఎందుకు చూడాలి నేను? ఆ ఎఫర్ట్కి వర్త్ ఎక్సైట్మెంట్. సో వాట్ ఈస్ ఎక్సైటింగ్? గుడ్ ఫిల్మ్, బ్యాడ్ ఫిల్మ్ అని కూడా నేను అంట్లా. వాట్ ఈస్ క్రియేటింగ్ దట్ ఎక్సైట్మెంట్ టు గో టు అ థియేటర్? అండ్ మనం ఇప్పుడు ప్రతిదీ ఇన్స్టా రీల్స్ చూస్తున్నాం సార్. సో మీకు ఒక 2 minutes లోపు ఒక స్టోరీ అవుతుంది, ఒక జోక్ కూడా పేలుతుంది, దాని ఫినిషింగ్ కూడా అవుతుంది. 3వ నిమిషం మీరు ఇంకోటికి ఫార్వర్డ్ చేస్తున్నారు అది. సో మీ అటెన్షన్ స్పాన్ ఇంత నుంచి ఇప్పుడు ఇంత అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. సో వీఆర్ నాట్ సో టాలరెంట్ ఎనీమోర్. ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడు ఇంతకుముందు సినిమా బాగాలేకపోయినా యావరేజ్ సినిమాలు ఉండేవి సార్. 100%. సో ఆ యావరేజ్ సినిమాలు అనేవి దాదాపు ఒక 7 యావరేజ్ సినిమాలు ఉండేవి సార్, ఆర్ అట్లీస్ట్ 5 యావరేజ్ సినిమాలు ఉండేవి. పోతే ఒక 3-4 పోతాయి, ఒకటి సూపర్ హిట్ అయ్యేది. ఇప్పుడు ఏంటంటే ఈ యావరేజ్ అనేది లేచిపోయింది సార్. స్లాట్ లేదు ఇంకా. సో ఇట్స్ ఐదర్ అ హిట్ ఆర్ ఇట్స్ అ ఫ్లాప్. దేర్ ఆర్ నో మిడ్ రేంజెస్ ఎనీమోర్. సో అది ప్రొడ్యూసర్స్కి కొంత మేరకు సేవ్ అయింది బికాజ్ ఓటీటీ ఈస్ బయింగ్ ఇట్. So this whole mid-range has gone off to OTT. All the people who సరే ఒకసారి చూసేద్దాం అనేది అక్కడ చూస్తున్నారు. మీ సినిమా బాగుంటే అక్కడ ఎక్కువ మంది చూస్తున్నారు అంతే. ఇప్పుడు మనకి అన్ని మంచి సినిమాలు అంతే సార్. దానికి చాలా వైడ్ స్ప్రెడ్ రెస్పాన్స్ వచ్చింది ఓటీటీలో. నిజంగా అంత రెస్పాన్స్ కనుక థియేటర్లో వచ్చుంటే అది ఆల్ టైమ్ గ్రేట్ హిట్ అయింది సార్. లాట్ ఆఫ్ పీపుల్ అపాలజైజ్ టు మీ, అంటే సేయింగ్ దట్ సారీ మ్యామ్, మేము ఇది థియేటర్లో చూడలేకపోయాం. బట్ మనం ఒక సినిమా తీసాక వాట్ ఎవర్ ద రెస్పాన్స్, పాజిటివ్, నెగిటివ్, ఇనీషియల్గా వచ్చిందా, తర్వాత వచ్చిందా, ఇంకా అదే యాక్సెప్ట్ చేయాలి. అంతే. వన్స్ ఏ రిజల్ట్ ఇస్ ఏ రిజల్ట్. దేర్ ఇస్ నో ఎక్స్ప్లెనేషన్, దేర్ ఇస్ నో ఎక్స్క్యూజ్, నో నథింగ్. నా సినిమాని మీరు గుర్తించలేదు, మీకు అర్థం కాలేదు, అంత లేదు సార్. అంత అది తప్పు. ఆ రోజు కూడా మీరేం మాట్లాడలేదు. ఏది మనం సినిమా రిలీజ్ అయిన తర్వాత మీటింగ్లో కూడా
యూ వెరీ ఆనెస్ట్గా Yeah, yeah. మీ ఫీలింగ్ ఏదో మీరు చెప్పారు కానీ నేను ఒకటే ఏం చెప్పానంటే మీరు కనుక ఇప్పుడు ఒక రివ్యూ వచ్చింది ఏదో అన్నారు సార్ మీకు టైం వచ్చినప్పుడు మీకు ఇంట్లో చాలా ఖాళీగా ఫ్రీగా కూర్చున్నప్పుడు పేషెంట్గా సరే ఇది స్లో సినిమానే స్టార్ట్ చేయండి మీరు స్లోగా ఉంటుంది ట్విస్ట్లు టర్న్లు ఉండవు పిల్లలు మారిపోయారు అది ఆల్రెడీ తెలిసింది ఇవన్నీ తెలిసిన ఫ్యాక్ట్లే మీకు ఇప్పుడు కూర్చొని చూడండి సినిమా అన్నాను సో నౌ యూ హ్యావ్ జీరో ఎక్స్పెక్టేషన్ నథింగ్ దట్స్ ఇట్ మేబీ యూ విల్ ఫైండ్ సంథింగ్ దట్ యూ లైక్ that was my point. If you didn't find something you like and you hated the film also, there is no problem. It's just a film. You don't have to like every film. నేను తీసే ప్రతి కథ మీకు నచ్చకర్లా మీదే కాదండి ఎవరు తీసిందేనా అన్ని సినిమాలు నచ్చాలి అందరికి నచ్చాల్సిన అవసరం లేదు సార్. అవును, ఇంకోటి వస్తుంది ఇట్స్ జస్ట్ అ ఫిల్మ్. ఇట్స్ అ ఫిల్మ్. సో రీసెంట్గా ట్విట్టర్ మీద కూడా ఎవడో చాలా మంది చూసి చాలా మంది తిట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బాబోయ్ బోర్ కొడతాను ఎందుకు చూస్తున్నావు అయ్యా, ఛానల్ మార్చుకో, నీకు నచ్చకపోతే ఛానల్ మార్చుకో, ఇంకో 100 ఉన్నాయి. నువ్వు అది చూసి మొత్తం చూసి నువ్వు ట్విట్టర్కి వెళ్ళి దాన్ని పెడుతున్నావు, అంత ఎఫర్ట్ పెడుతున్నావు నువ్వు మరి నీకు నచ్చని సినిమాకి. అది సార్ మన ప్రపంచం. అంటే మీకు బాగా డిస్గస్టింగ్గా తయారైంది కదా సోషల్ మీడియా. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సార్. ఇఫ్ సోషల్ మీడియా ఇస్ డిస్గస్టింగ్ వీఆర్ ఆల్సో డిస్గస్టింగ్. అంతే కదా సార్, మనమే సోషల్ మీడియా. అదేలే, అంతే కదా సార్. అంటే ఇప్పుడు పూర్వం అంటే డిస్గస్టింగ్ కంటే సార్ నేను ఇంటాలరెంట్ అంట. ఇంటాలరెంట్ వాళ్ళకి ఒక చిన్న ఇరిటేషన్ వచ్చినా ఏదొచ్చినా దాన్ని ఒక 100 రెట్లు అని రియాక్ట్ అవ్వాలనేది వచ్చేసింది ఇప్పుడు. మీకు న్యూస్ కూడా మీరు చూస్తే ఎవరిదో ఏదో పాజిటివ్ న్యూస్ కంటే కూడా పలానా వాడిని తిట్టాడు, పలానా వాడిని ఏదో అన్నాడు, లేకుంటే వీడి సినిమా పోయింది, వాడి గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ అయింది, ఈ న్యూస్లో ఎక్కువ క్యాచ్ చేస్తుంది. నెగటివ్ న్యూస్ ఈస్ క్యాచింగ్ మోర్ వ్యూస్. అంటే ఒరిజినల్గానే న్యూస్ ఇండస్ట్రీలో ఒక లైన్ ఉంది, మనిషిని కుక్క కరవడం వార్త కాదు, మనిషి కుక్కను కరవడం వార్త అన్నది ఒక బేస్ లైన్. సో న్యూస్ ఇంట్రెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ మనకేంటంటే ఇంతకు మునుపు సినిమాలు రిలీజ్ అయ్యి బాగుందా బాగోలేదా, ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా అని ఆ మ్యాటర్ రీచ్ చేయడానికి ఒక 4-5 రోజులు మినిమం పట్టేది జనాలు వచ్చి చూడడానికి. ఇప్పుడు యుఎస్ రిపోర్ట్ వస్తుంది ముందు ఉదయాన్నే లేవగానే, అది చూడగానే పడుకుంటారు మళ్ళీ బాగోలేదంటారా అని. సో మీకు ఎక్కువ ఛాలెంజెస్ ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మీరు సినిమా చేసేటప్పుడు ఇవన్నీ మీకు కౌంట్ అవుతున్నాయా ఈ మధ్య రోజుల్లోనైనా? సార్ ఐఎమ్ ట్రైంగ్ నాట్ టు థింక్ అబౌట్ ఇట్. అంటే షట్టింగ్ ద నాయిస్ అవుట్ అంటారు. నేను కథ రాస్తున్నప్పుడు ఫస్ట్ యాజ్ అ వ్యూవర్గా దాన్ని చూడడానికి ట్రై చేస్తాను నేను. సో నాకు ఇప్పుడు నేను కథ రాసుకుంటున్నా, ఒక ప్రాసెస్ అయింది, మీరు అన్నట్టు ఇన్వాల్వ్ అయిపోతాం మనం. సో ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు నెక్స్ట్ బెస్ట్ ఏం చేయగలరు మీరు? ఈ కథ ఏమీ తెలియని వాళ్ళకి 1-2-3 మీకు తెలిసిన వాళ్ళకి వెళ్ళి కథ చెప్పాలి. సో దట్ ఈస్ అనదర్ థింగ్ దట్ ఐ డూ. సో అది చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ కథకు కావాల్సింది ఏంటని ఆలోచించి ఐ ఓన్లీ థింక్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్ వెన్ హ్యావ్ టు స్టార్ట్ మార్కెటింగ్ ద ఫిల్మ్. ఇది తీసేటప్పుడు రాసేటప్పుడు నేను మైండ్లో పెట్టుకునేది ఇప్పుడు వాళ్ళు ట్విట్టర్లో దీని గురించి ఏం రాస్తాడు, రివ్యూ ఎలా రాస్తాడు, అటు వెళ్ళను అసలు. అది చేస్తే మనము అందరికీ నచ్చిన వంట చేయాలనే ప్రయత్నంలో పాడు చేస్తాం సార్. ఎగ్జాక్ట్లీ. ముందు మనకు నచ్చాలి, మనకు నచ్చినట్టు చేస్తే తిన్నవాడు తింటాడు, లేదు అంతే సార్. లేకపోతే యూ కెనాట్ డూ సంథింగ్ దట్ ఎవ్రీబడి లైక్స్. ఇప్పుడు కళ్యాణ్ వైభోగమే చేశారు, అన్నీ మంచి శకునంలే చేశారు, 2 ఫ్యామిలీ డ్రామాలే. మీరు ఫ్యామిలీ ఓకే అన్ని మంచి శకునంలో మీరు అనుకున్నంత థియేట్రికల్ రిజల్ట్ రాకపోవచ్చు కానీ బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫ్యామిలీ డ్రామా ఫిల్మ్స్ మిడియవల్ టైమ్స్లో. మీరు అవి బాగా హ్యాండిల్ చేస్తారండి ఫ్యామిలీ డ్రామాస్. ఏంటి దానికి ఇన్స్పిరేషన్ ఏంటి సార్? యాక్చువల్లీ మీరు నమ్మరు, నాకు ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఐ మే నాట్ బి ఏబుల్ టు హ్యాండిల్ డ్రామా అని. నాకు భయం, ఎందుకంటే నేను అనుకున్నది సరిపోతుందా డ్రామా అనేది, లేకపోతే ఇంకెక్కువ పెట్టాలా, ఎక్కువ పెడితే అది మెలో డ్రామా అయిపోతుందా? దిస్ వాజ్ ఆల్వేస్ మై క్వశ్చన్. కళ్యాణ వైభోగమేలో ఒక మేరకు హ్యాండిల్ చేశాను, ఓ బేబీలో ఇంకొంచెం హ్యాండిల్ చేశాను. సో నాకు నెమ్మదిగా నేను డిస్కవర్ చేశాను యాక్చువల్గా. అది నాకు ఒక స్ట్రెంగ్త్ అనేది నేను నెమ్మదిగా డిస్కవర్ చేసిన ప్రాసెస్. నేను ఫ్యామిలీ డ్రామా తీయాలనేది నేను ఎప్పుడూ చేయలేదు. నేను నా పర్సనాలిటీ ఇష్టం అనేది కాదు సార్, భయం. నేను అదే అంటున్నాను. నేను మీరు నాతో మాట్లాడితే కూడా నేను ఎక్కువ చాలా సరదాగా మాట్లాడతాను. సో నా సరదాగా ఉండే సీన్స్ ఈజీగా తీయగలను డెఫినెట్గా.
సో నేను ఎప్పుడు కొంచెం కొంచెం అప్రిహెన్షన్ ఉండేది. డ్రామా అంటే కాన్ఫ్లిక్ట్ మిమ్మల్ని పట్టుకోవాలి. అంటే రెండు సార్ డ్రామా పండితే ప్రేక్షకులు ఏడుస్తారు, రియాక్ట్ అవుతారు, కనెక్ట్ అయిపోతారు కథకి. ఆ డ్రామా పండలేదు అనుకోండి, బోర్ అంటారు. దిస్ ఇస్ ద నెక్స్ట్ ఇమీడియట్ వర్డ్. దిస్ ఇస్ ద నెక్స్ట్ ఇమీడియట్. సో ఇట్స్ లిటరల్గా కత్ మీద సాంగ్. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్ టు డూ ఇట్. సో అది ముందు నాకు చాలా భయం వేసేది, అది చేయగలనా లేదా అని. బట్ గ్రాడ్యువల్గా ఐ రియలైజ్ దట్ ఇట్స్ మై స్ట్రెంగ్త్. అండ్ దట్ కామెడీలో నాది ఎలాగైతే ఒక శైలి ఉందో, డ్రామాలో కూడా నాకు ఒక శైలి ఉందనేది నాకు అర్థమైంది. సినిమాల తర్వాత యు రియలైజ్ ఐ రియలైజ్ దట్ పాత్ వైల్ ఐ వాజ్ డూయింగ్ ఇట్. అదే అంటే ఇప్పుడు బేబీ సినిమాలో ఓ బేబీలో దానిలో చిన్న మ్యాజిక్ ఉంది. ఆ క్యారెక్టర్స్ మారడం, దో ఇట్స్ ఎ ఫ్యామిలీ డ్రామా. బట్ కళ్యాణ్ వైభోగమే అన్ని మంచి శకునంలే స్ట్రైట్ ఫ్యామిలీ డ్రామాస్, ఫెయిర్ ఫ్యామిలీ డ్రామాస్ వితౌట్ ఎనీ మ్యాజిక్ ఇన్ ఇట్. వాటిని ప్రజెంట్ చేయడం కష్టం ఓ బేబీ కన్నా నా దృష్టిలో. 100%. ఇప్పుడు వాటి తర్వాత జనరల్గా మీరు ముందడుగు వెయ్యాలి అంటే, ఇంకో రకమైన జానర్కి వెళ్ళాలి అంటే మీరు ఏ జానర్ని ఇన్వైట్ చేస్తారండి? నెక్స్ట్ ఫిల్మ్ ఇస్ నాట్ అ ఫ్యామిలీ డ్రామా సార్. నెక్స్ట్ ఫిల్మ్ ఇస్ ఏం చెప్పాలి, కామెడీ విత్ ఫ్యాంటసీ అండ్ థ్రిల్, అండ్ ఇట్ హ్యాస్ డ్రామా ఆల్సో, బట్ నాట్ అ ఫ్యామిలీ డ్రామా. Okay. So many, but it's a commercial cinema, very commercial cinema. I think it's the most commercial cinema that I have made. Which all people speak. ఇప్పుడు వరకు నేను చేసిన దాంట్లో అన్నిట్లో మోస్ట్ కమర్షియల్ ఫిల్మ్ అండ్ ఫుల్ బ్లోన్ ఎంటర్టైనర్, బట్ మై స్టైల్. సిద్ధుతో చేసేది. ఓకే. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి అది? మోస్ట్ కథ రెడీ అయిపోయిందా? కథ రెడీ అయిపోయింది సార్. వీఆర్ ట్రైంగ్ టు లాక్ ద స్క్రీన్ ప్లే నౌ. సో మోస్ట్లీ బై ద ఇయర్ ఎండ్ విల్ స్టార్ట్ ఆఫ్ సార్. నవంబర్ డిసెంబర్ టైం స్టార్ట్. ఇన్ జనరల్గా అంటే ఇప్పుడు గర్ల్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడం అన్నది ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. ఇట్స్ నాట్ వెరీ ఈజీ. ఎందుకంటే వాళ్ళు ఏదో చదువుకుంటారు, మ్యారేజెస్ చేసి పంపిస్తారు. ప్లస్ మన ఇండస్ట్రీ గురించి రకరకాల అపోహలు ఉండేవి సార్ ఇంతకు ముందు, ఇప్పుడు కూడా కొంతమందికి ఉన్నాయి. బట్ డెఫినెట్గా ఇప్పుడు వస్తున్నారు చాలా మంది వస్తున్నారు. పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా వస్తున్నారు. ఎంబీఏలు చేసి కార్పొరేట్ ఎంఎన్సీల్లో పనిచేసి రిజైన్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మన రీచా గంగోపాధ్యాయ ఉంది, అమ్మాయి చేస్తూ చదువుకోవడానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మన సాయి పల్లవి ఎంబీ మెడికో. సో ఇప్పుడు మారిపోయింది కాంపిటీషన్. కానీ బట్ లాస్ట్ డికేడ్ వెన్ యూ ఎంటర్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, యూ బికమ్ ఏ డైరెక్టర్ ఇన్ 2011. సో అంతకు ముందే ఒక 4-5 ఏళ్ళ ముందే కదా వచ్చుంటారు. బట్ అప్పటికి ఇంత లిబరల్ గా లేదు. వాజ్ ఇట్ ఓకే ఫర్ యూ ఇన్ యువర్ ఫ్యామిలీ? యాక్చువల్గా నేను ఫస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు డెఫినెట్గా చాలా క్వశ్చన్ మార్క్స్ రేజ్ అయ్యాయి. ఎందుకంటే మా ఫ్యామిలీ అంతా డాక్టర్స్, లాయర్స్, జడ్జెస్, అకాడమిక్. సో ఎందుకు అనే ఒక క్వశ్చన్ రేజ్ అయింది. బట్ గంగరాజ్ గారి దగ్గర చేసిన తర్వాత మా మదర్ వెళ్ళి గంగరాజ్ గారితో మాట్లాడారు. ఎందుకంటే నేను జేఎన్యూలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి వచ్చాను. సో సివిల్స్ చేయొచ్చు కదా, ఇవన్నీ ఎక్కువ. సో గంగరాజ్ గారితో మాట్లాడిన తర్వాత ఆయన యాక్చువల్గా కాన్ఫిడెన్స్ ఇచ్చారు మా మదర్కి. లేదమ్మా, షీఈస్ డెఫినెట్లీ టాలెంటెడ్ అండ్ డెఫినెట్గా మంచి ఫిల్మ్ మేకర్ అవుతుందని నమ్మకం ఉంది నాకు అన్న. సో అక్కడ ఆ టైంలో మా ఫ్యామిలీ వాళ్ళకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు ఇండస్ట్రీ గురించి, బికాస్ వీఆర్ కంప్లీట్ అవుట్ సైడర్స్. అసలు దూరం వరకు సంబంధం లేదు. ఇది ఎన్నాళ్ళు పడుతుంది ఒక డైరెక్టర్ అవ్వడానికి, వాట్ ఈస్ ద సక్సెస్ రేట్ ఇన్ ద ఇండస్ట్రీ, ఎంతమంది మహిళలు ఉన్నారు, ఇది ఏమీ లేదు ఇన్ఫర్మేషన్. ఏ స్టాటిస్టిక్స్ లేవు. కానీ ఇది కొత్త ఫీల్డ్ ఏంటి అన్న అపోహ మాత్రమే, ఒక ఫియర్ ఉంది అంతే. సో ఇది ఆ ఇన్ఫర్మేషన్ లేకపోవడం కూడా మంచిది. ఇట్ వాజ్ అ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. అంటే ఇప్పుడు ఈ బావి ఇప్పుడు ఎంత లోతు ఉందని తెలిస్తే ఆపుతారు ముందు, చాలా లోతుగా ఉందంట. లేదు, ఎంత లోతో తెలియదు కానీ ఈ అమ్మాయికి ఈత వచ్చండి, చేయగలదు అని ఒక స్విమ్మింగ్ కోచ్ పక్కన చెప్పాడు అనుకోండి, ధైర్యం వస్తుంది. వచ్చి సరే దూకేలే పక్కన చూద్దాం అంటారు. దే అగ్రీడ్. మై మదర్ వాజ్ ద మెయిన్ రీజన్ హూ సెడ్ ఓకే సరే. అసలు మదర్సే ఎక్కువ భయపడతారు కదా. అవును. బట్ మై మదర్ వాజ్ ఆల్వేస్ మోర్ గట్సీ, నాకంటే 100 రెట్లు గట్సీ మా మదర్. అంటే అప్పట్లో
షీ స్టార్టెడ్ ద సెకండ్ ఐస్ క్రీమ్ పార్లర్ ఇన్ ద ట్విన్ సిటీస్. ఒకటి ఓరీస్ వాళ్ళది ఉండేది, ఇంకోటి మా అమ్మది అంతే సెకండ్ బెడ్లో. సో మా అమ్మే అప్పుడే చాలా పాత్ బ్రేకర్, వెరీ ఎంటర్ప్రైజింగ్ పర్సన్. సో తను సరే చెయ్యి చూద్దాం అంది. సో నథింగ్ మచ్ స్ట్రేంజ్. ఇప్పుడు మీరు ఎందుకంటే మదర్ ఆల్రెడీ ఒక ఎంటర్ప్రైజింగ్ పర్సన్ కాబట్టి, పబ్లిక్ ఫ్రంట్ లో పర్సనే కాబట్టి మీరు రావడం అనేది అంత పెద్ద నేను అంత పెద్ద యుద్ధాలు ఏం జరగలేదు, సర్ప్రైజ్ ఏం కాదు. లేదు. సో షీ వాజ్ వన్ హూ సపోర్టెడ్ మీ. బట్ ద మెయిన్ డిఫికల్ట్ పీరియడ్ అంటే వంశీ గారి దగ్గర నుంచి బయటకు వచ్చాక. అవును, అసలు వంశీ గారు ఎందుకు వద్దన్నారు మిమ్మల్ని? అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. నేను వంశీనే అడుగుదాం అనుకున్నాను చాలాసార్లు, మరి ఎప్పుడు అమ్మాయిని కాబట్టి అంతే సింపుల్గా. అప్పుడు ఏంటంటే వాళ్ళకి అక్కడ ఎవరికి అలవాటు లేదు సార్, అలవాటు లేదు అసలు. అమ్మాయి వచ్చి మన అసిస్టెంట్ డైరెక్టర్తో పాటు ఉంటుంది అంటే, అసిస్టెంట్ డైరెక్టర్లు అప్పుడు ఎలా ఉంటారంటే సార్, మనం ఎక్కడైనా షూటింగ్కి వెళ్ళిపోతే 4 కుర్రాళ్ళు ఒక రూమ్లో పడుకుంటారు. తెలీదు. అమ్మాయిలు వచ్చేసి మళ్ళీ డెలికేట్గా ఎండలో పడిపోయి ఇది చేసి అది చేసి ఎవడు పడతాడు? మళ్ళీ రాత్రిపూట ట్రావెల్స్ ఉంటాయి మనకి, ఇవన్నీ ఎవడు పడతాడు? అవసరం లేదు కదా, అవసరం లేదు. అంత గంటగత్రి ఏముంది, అంతే. సో లేదు వద్దు అన్నాడు. సో రసూల్ చెప్పేశాడు, అమ్మాయి ఎక్కడ పడుతుంది మనతోటి, వద్దు అన్నాడు. సరే అని చెప్పి ఐ వాస్ ట్రైంగ్ టు గో ఫర్ అ కన్నడ ఫిల్మ్. అప్పుడు ఎవరో సందీప్ చౌతా గారి ద్వారా ఏదో ఒక కన్నడ సినిమా డైరెక్టరు రికమెండ్ చేస్తే తీసుకుంటానన్నారు. అప్పుడు వెళ్దాం అనుకుంటే అప్పటికి రమ్యకృష్ణ గారు పరిచయం అయిపోయారు. సో నేను మాటల్లో చెప్పాను, నేను ఇట్లా వెళ్తున్నాను బెంగళూరుకి. అంటే ఎందుకు అంటే కన్నడ సినిమా అంటే, ఏంటి నీకు కన్నడ వచ్చా? లేదు నాకు రాదు. కన్నడ సినిమాలు తీద్దాం అనుకుంటున్నావు అంటే, లేదు. మరి ఎందుకు వెళ్తున్నావు అని అంటే, ఏదో ఒకటి చేయాలి కదా వర్క్ కోసం అని చెప్పి వెళ్దాం అనుకున్నాను. అంటే లేదు అంటే, పిచ్చావన్నా, నేను వంశీని ఎందుకు అడగలేదని ఇలా చెప్పారంట. ఆగు అని చెప్పి అప్పుడు దేవర్ బోత్ డేటింగ్, వంశీ అండ్ రమ్య. ఫోన్ చేసి లిటరల్గా టార్చర్ పెట్టింది రమ్య. వాజ్ ఇట్ డ్యూరింగ్ చంద్రలేఖ? బిఫోర్ చంద్రలేఖ. అంటే ఆఫ్టర్ దట్ ఐ జాయిన్డ్ ఎగ్జాక్ట్లీ ఫర్ చంద్రలేఖ. చంద్రలేఖ వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్. సో ఆయన పాపం కసురుకుంటూ పెట్టుకున్నారు. ఐ వాజ్ ది పబ్లిసిటీ ఇన్ఛార్జ్ ఆఫ్ దట్. రైట్ చంద్రలేఖ. సో ఐ మేడ్ అ ప్రామిస్ దట్ నేను ఈయన కసురుకుంటూ పెట్టుకున్నారు కదా ఇవాళ, నన్ను ఏ రోజైతే నేను మానేస్తాను బాధపడతాడు ఈయన, ఆ స్టేజ్కి తీసుకొస్తాను నేను మనసులో ఛాలెంజ్ చేసుకుంటా. ఇట్ హ్యాపెండ్. ఆఫ్టర్ ఖడ్గం టైంకి యాక్చువల్లీ ఐ క్విట్. అండ్ దెన్ ఒకరోజు ఫోన్ చేసాను, అందరు కొత్త అసిస్టెంట్లు అప్పటికి నేను, శ్రీవాసు, మళ్ళీ అందరం వచ్చేసాం ఒక 1 by 1 డైరెక్టర్స్ అయిపోయాం. సో డైరెక్టర్స్ ఆర్ వి వర్ ట్రైంగ్. సో అప్పుడు ఆయన ఫోన్ చేశారు, ఎక్కడున్నాను సార్? ఇంట్లో ఉన్నాను. ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు కదా, అసలు అందరు కొత్త వాళ్ళు ఉన్నారు, చచ్చిపోతున్నాను నేను, వచ్చి చూసుకోవచ్చు కదా అంటే, అప్పుడు లొకేషన్కి వెళ్ళి దెన్ ఆ కొత్త అసిస్టెంట్స్ అందరికీ అంటే కొంచెం మేము అలవాటు అయిపోయాం కదా, ఆయనకి ఏం కావాలో మాకు తెలుసు, నెమ్మదిగా వాళ్ళకి చెప్పి. ఓకే. సో ఆ తర్వాత యూ హ్యావ్ నెవర్ లుక్ బ్యాక్ కదా? యా, అంటే ఆఫ్టర్ అలా మొదలైంది. ఆఫ్టర్ కృష్ణవంశీ ఐ వాజ్ విత్ హిమ్ ఓన్లీ. దెన్ ఆఫ్టర్ దట్ ఆయనే సురేష్ బాబు గారికి పరిచయం చేశారు. అండ్ దెన్ ద జర్నీ టిల్ అలా మొదలైంది. ఆఫ్టర్ దట్ ఇంకా ఓకే. బట్ మీరు అసలు ఒరిజినల్గా మంచి క్రికెట్ ప్లేయర్ అని, అసలు అటు మన మిథాలీ రాజ్ లాగా అటు క్రికెట్ వైపుకి గట్ట వెళ్ళకుండా ఇంత బోల్డ్ పర్సన్ అంటే అప్పట్లో అసలు విమెన్స్ క్రికెట్కి అంత ఇప్పుడున్నంత లేదు సార్. సో ఇట్ వాస్ నాట్ రియలీ సీన్ యాజ్ అ ప్రామినెంట్ కెరియర్. వీ కుడ్ ప్లే కాలేజ్లో ఉన్నంత వరకు టైప్. ఓకే. బికాజ్ నాకు రైల్వేస్లో ఉద్యోగం, బ్యాంక్ ఉద్యోగం, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. సో కాలేజ్లో ఉన్నంత వరకు ఆడాము. ఓకే. బట్ ఆపర్చునిటీస్ కూడా ఏం రాలేదండి మీకు? అంటే పర్స్యూ చేయలేదు సార్, అంత సీరియస్గా పర్స్యూ చేయలేదు. బట్ ఇప్పుడు సినిమా కాలేజీలో లెవెల్లో ఆడేటప్పుడు విమెన్ అన్నది ఎక్కడైనా ఎప్పుడైనా ఒక సార్ట్ ఆఫ్టర్ రేసే. ఇప్పుడు క్రికెట్లోకి వెళ్ళాలన్నా కూడా చాలా తక్కువ మంది ఆడపిల్లలు క్రికెట్లోకి వెళ్ళి టీంలోకి వెళ్తారు, ఎక్కువ మంది బ్యాడ్మింటన్లోకి వెళ్తారు, షటిల్లోకి వెళ్తారు. బట్ మీరు దానిలోకి వెళ్ళకుండా సినిమా ఇండస్ట్రీలోకి రావడానికంటే ఇది ఏదైనా గ్లామర్ వరల్డ్ అని వచ్చారా,
లేకపోతే మీకు ఆ సినిమాలు అవి తీయడం అదంతా ప్యాషనా? ఏమీ తెలియదు సార్ నాకు మీకు చెప్తున్నాను అసలు నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. కానీ నేను ఏ రోజు కూడా నేను సినిమా ఇండస్ట్రీలోకి వస్తాను తీస్తాను అనేది అనుకోలేదు. ఎందుకంటే నాకు అసలు టెక్నికల్ సైడ్ జీరో నాలెడ్జ్. ఎవరికి ఉంటుంది ముందే? అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు అనేది కూడా తెలియదు సార్ నాకు లిటరల్గా ఇది డెస్టినీ అనొచ్చు. ఎందుకంటే నా రూమ్మేట్ మొన్న జేఎన్యూ నుంచి నా రూమ్మేట్ చెప్పింది, నేనంట అప్పుడెప్పుడో పొద్దున్నే లేచి చదువుకునేడానికి 4 o'clock సంథింగ్ లైట్స్ వేసి లైట్స్ కెమెరా యాక్షన్ అని కూర్చునేది అన్నట్టు చదువుకోవడానికి. ఎందుకన్నానో కూడా తెలియదు నాకు. చూడండి అని నౌ ఇట్ ఫీల్స్ యునో లైక్ దేర్ ఇస్ అ కనెక్షన్ డెస్టిన్డ్, బట్ దట్ టైమ్ ఐ డిడ్ంట్ నో. అండ్ నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే ముందు అడ్వర్టైజింగ్లోకి వెళ్దాం అనుకున్నాను. ఎందుకు అంటే ఐ కుడ్ రైట్ వెల్, సో అడ్వర్టైజింగ్ కాపీ బాగా రాయగలను ఒక చిన్న నమ్మకం ఉంది. కాపీరైట్ లాగా వెళ్ళిపోదామని అనుకున్నాను. అప్పుడు వాళ్ళతో మాట్లాడుతుంటే ఒక అతను యాడ్ ఫిల్మ్స్ గురించి మాట్లాడాడు. అవును ఇది బాగానే ఉంటుంది కదా అనుకో. సో లిటరల్గా అలా వెళ్ళింది మైండ్. తర్వాత సంబడి సజెస్టెడ్ గంగరాజ్ గారు లిటిల్ సోల్జర్స్ అని ఒక చిల్డ్రన్స్ ఫిల్మ్ అనగానే ఓ అవునా ఓకే చూద్దాం ఏంటో అని వెళ్ళాను అంతే. లిటరల్గా ఏమీ తెలియదు సార్, ఏమీ తెలియదు. ఎందుకంటే విత్ డ్యూ రిగార్డ్స్ గుణం గంగరాజ్ గారు ఈజ్ నాట్ ఎ వెరీ బిగ్ పర్సన్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. అట్రాక్ట్ అయ్యారే బిగ్ స్మాల్ అనేది తెలియదు. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. అది తెలియకపోవడం ఇగ్నరెన్స్ ఇస్ బ్లిస్ అంటారు. గంగరాజ్ గారు ఎందుకు విపరీతంగా నచ్చారంటే ఆయన వెళ్తే ఆయన ఆఫీస్లో ఒక 3 పెద్ద బుక్ షెల్ఫ్స్ ఉన్నాయి సార్. నాకు బుక్స్ చదవడం అంటే పిచ్చి నాకు. ఓకే. అయితే వెళ్ళి నేను ఒక 10 నిమిషాలు ఆయన వచ్చే లోపు ఆ బుక్స్ చూసుకుంటున్నాను. ఇది ఉంది అంటే ఏమేమి చదువుకోవచ్చు ఇక్కడ అనేది థాట్ వెళ్ళిపోయిన తర్వాత ఆయన వచ్చి ఆయన చాలా ప్రశాంతంగా కూర్చొని ఒక 2 hours ఏదో ఒక ఫ్రెండ్తో మాట్లాడుకున్నట్టు ఏదో సినిమా గురించి మాట్లాడుకున్నాం. వెరీ వెల్ రెడ్, వెరీ నైస్. ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్ విత్ హిమ్. అన్న తర్వాత ఆయన ఫస్ట్ అన్నది ఏంటంటే నేనేం నేర్పిస్తానో నాకు తెలీదు, ఇది నా ఫస్ట్ ఫిల్ము, సో సరే నువ్వు జాయిన్ అవుతే కలిసి నేర్చుకుందాం అన్నారండి. I really liked him. I liked his approach. Then alage I liked how Urmilakka was. Chandrasekhar Eleti was there. So I liked all the people around. అక్కడ ఉన్న వాతావరణం అంతా తెగ నచ్చేసింది నాకు. And then I said okay let's try ఇంకొక జర్నీ అంతే. అంటే మీకు ఆ టైంలో ఇది ఎక్కడ తలనొప్పిరా బాబు వదిలేసి వెళ్ళిపోదాం అని అనిపించలే? అంత ఫ్యాసినేటింగ్. జస్ట్ అవుట్ ఆఫ్ కాలేజ్ సార్. మీరు ఆ 20s లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఏదైనా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అంటే వెళ్ళిపోతాం సార్ మనం ముందు. అంతే దట్స్ యువర్ గేమ్ టు ఎక్స్పీరియన్స్ సంథింగ్ న్యూ. అంటే ఇప్పుడు అలా సినిమా ఇండస్ట్రీ ఇస్ వన్ ఏరియా వేర్ పీపుల్ విల్ నెవర్ కమ్ వితౌట్ ఎన్ ఐడియా. కరెక్ట్. ఇక్కడ చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి అనిల్ రావిపూడిని అడగండి, లేకపోతే వివి వినాయక్ని అడగండి, వాళ్ళ చెప్పేది వాళ్ళకి ఆ సినిమా అంటే ఆ పిచ్చి, ఆ ఇఫోరియా ఉంటుంది, వాళ్ళు వస్తారు. మీది చాలా వెరీ ఇంట్రెస్టింగ్ ఎంట్రీ ఇన్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ. కానీ నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం సార్. మా ఇంట్లో యాక్చువల్గా సినిమాలు అలౌ చేసేవాళ్ళు కాదు. కానీ ఎప్పుడు వెళ్ళినా, పక్కింటి వాళ్ళు వెళ్ళినా, పనోళ్ళు వెళ్ళినా, ఎవరితో వెళ్ళినా అవకాశం దొరికితే నేను వెళ్ళి చూసేదాన్ని. బికాజ్ ఐ వాజ్ వెరీ ఫ్యాసినేటెడ్ బై ద మూవింగ్ స్క్రీన్. మీరు నమ్మరు, అసలు అప్పట్లో దూరదర్శన్లో పాలు చేలు పందుల పెంపకం ప్రోగ్రాంలు వచ్చేవి సార్ ఆ టీవీ స్టార్ట్ అయ్యే ముందు. అది కూడా చూసేదాన్ని సార్ నేను. ఎందుకంటే నాకు ఫ్యాసినేషన్ అసలు ఏదో జరుగుతుంది ఒక ఫ్రేమ్లో. అండ్ ఐ హ్యాడ్ నో ఐడియా దట్ ఐ విల్ జాయిన్ ఫిల్మ్స్. కానీ అప్పట్లో దూరదర్శన్లో అకిరా కురోసావా సినిమాలు అవి వేసేవాడు. 7 Samurai సార్. రాత్రి 11కి నేను కూర్చొని దొంగచాటుగా ఎవరు చూడకుండా టీవీ ఆన్ చేసుకుని చూసేదన్నారు ఆ సినిమాలు. అసలు వై షుడ్ యంగ్ కిడ్ హూస్ 12 or 13 లైక్ 7 Samurai? అసలు 7 Samurai చాలా మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకి అర్థం కాదు. సో బట్ ఐ వాజ్ వెరీ ఫ్యాసినేటెడ్ బై ద వే దట్ హోల్ స్టోరీ వాజ్ బీయింగ్ టోల్డ్. సో దే వాజ్ అంటే ఒక ఇన్బార్న్ ఒక ఫ్యాసినేషన్ ఉండింది సినిమాలంటే. బట్ ఐ ఆల్వేస్ థాట్ లైక్ hundreds and thousands of people are there. సినిమాలు చూస్తారు, వాళ్ళకి ఇష్టం సినిమాలు చూడటం. సినిమా తీస్తాననే థాట్ అసలు ఎప్పుడూ లేదు. అంటే ఆ యాంగిల్ వేరేగా ఉంటుంది. సినిమా చూసే పిచ్చి వేరు, ఆ పిచ్చి నుంచి ఇండస్ట్రీ వైపుకి రావడం అన్నది వేరే. సో ఇది ఎప్పుడు ఇది ఒక పాసిబిలిటీ అని కూడా తెలియదు నాకు. ఆ సినిమాలు ఎలా తీస్తారనేది నా ప్రపంచం కాదు, నాకు తెలియదు. నేను టికెట్ కొనుక్కుంటాను, వెళ్ళి కూర్చొని చూస్తాను సినిమా అంతే. దట్ ఈస్ మై ఓన్లీ థింగ్. సో నెక్స్ట్ ఏం వచ్చిందా, నెక్స్ట్ వీక్ ఏం వచ్చిందా, ఇంతే. బట్ ఐ వాజ్ ఆల్వేస్ వెరీ వెరీ ఫాండ్. అంటే మా ఇంట్లో అందరికంటే ఎక్కువ సినిమాలు చూసేది నేనే, ఎక్కువ సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉన్నది నేనే. సో దట్ వాజ్ ఆల్వేస్ దేర్ ఫ్రమ్ వెన్ ఐ వాజ్ అ కిడ్. నాకు బుక్స్, సినిమాలు అంతే, ఇంకేమీ లేవు. మ్యూజిక్. ఓకే. సో దోస్ ఆర్ ద 3 మెయిన్ థింగ్స్.
బట్ ఇది ఏదో అంటారండి మనం కొంచెం సంథింగ్ దట్ యు లవ్ సో మచ్ యూనివర్స్ విల్ మేక్ ద వే అంటారు. దట్స్ ఇట్. ఇప్పుడు ఇన్ జనరల్గా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఒక డెంట్ పడిన తర్వాత ఒక ఇంప్రెషన్ అన్నది వచ్చిన తర్వాత నార్మల్గా ఎవరికైనా ఒక తాపత్రయం ఉంటుంది. ఎలాంటిదంటే ఆ తాపత్రయం చిరంజీవి గారికి వెంటనే వెళ్ళి కథ చెప్పాలని, బాలకృష్ణ గారికి చెప్పాలని, మహేష్ బాబుకి చెప్పాలని, టాప్ హీరోలు ప్రభాస్ దానికోసమే కథలు ఒక పక్కన ఆలోచిస్తుంటారు. మీరు ఎందుకు అసలు ఎప్పుడు మీవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఒక టైంలో జంజాల్ గారు చేసినట్టు, ఒక టైంలో మన పెద్దవంశీ గారు చేసినట్టు, అవి వాళ్ళ పోకడలో సినిమాలు అవన్నీ వాళ్ళ మీదకి వెళ్ళరు కిందకి రారు. వాళ్ళ సినిమాలు కూడా మైల్ స్టోన్ హిట్స్ అయిన ఉన్నాయి. అలా మీరు అసలు ఆ యాంగిల్ వైపు ఎప్పుడు ఆలోచనే రాదా అండి మీకు? సార్ ఫస్ట్ మీరు చెప్పిన ఆ నలుగురు పేర్లని వాళ్ళని లైఫ్లో నేను కలుస్తాను పలకరిస్తాను కూడా అనుకోలేదు. ఫస్ట్ వీళ్ళ నలుగురితో మాట్లాడాను, వాళ్ళకి నేను ఎవరో తెలుసు. ఇది ఈజ్ వన్ బిగ్ అచీవ్మెంట్. ఓకే సార్, అది పక్కన పెడితే నేను ఇప్పటి వరకు కథలు ఎప్పుడు ఫలానా హీరోని మైండ్లో పెట్టుకొని, అంటే ఇలాంటి పెద్దవాళ్ళకి కథలు చేసినప్పుడు యూ హ్యావ్ టు రైట్ స్టోరీ ఫార్ దెమ్. ఆర్ సమ్ టైమ్స్ యూ రైట్ అ స్టోరీ సో బిగ్ దట్ ఇట్ ఫిట్స్ దెమ్. కరెక్ట్. సో ఇప్పటి వరకు నేను చేసిన 5 సినిమాలు ఎప్పటికప్పుడు నా సర్వైవల్ కోసం చేసిన సినిమాలు సార్. ఫస్ట్ అలా మొదలైంది. నేను అప్పుడు ఆ కథ నేను ఎప్పుడు చిరంజీవి గారికో బాలకృష్ణ గారికో అప్పుడు కొత్త డైరెక్టరు అమ్మాయి అసలు ఛాన్సే లేదు. యూ హ్యావ్ టు రైట్ సంథింగ్ ఇన్ అ రీజనబుల్ బడ్జెట్ అండ్ డూ ఇట్. సో 2 కోట్ల సినిమా తీసాం, రాసాం, చేసాం, ఆడింది. ఆ తర్వాత సెకండ్ సినిమా సరే నెక్స్ట్ స్టెప్ అనుకొని సిద్ధార్థ్ సమంత అప్పుడు మంచి రేంజ్ పేరే, అది పోయింది. 3వ సినిమా మళ్ళీ సర్వైవల్కి వచ్చింది. సర్వైవల్కి వచ్చేసరికి మళ్ళీ కళ్యాణ వైభోగం, మళ్ళీ ఒక చిన్న కథ, ఒక మోస్తారు రేంజ్ ఉన్న హీరో హీరోయిన్ తీసుకొని చేసాం. ఆ తర్వాత ఓ బేబీ నాకు వచ్చింది విత్ గుడ్ హీరోయిన్, అది జరిగింది. 5th సినిమాకి వచ్చేసరికి దిస్ ఇస్ అ స్టోరీ స్వప్న అండ్ మీ బోత్ గాట్ ఎమోషనలీ కనెక్టెడ్ టు 4 years ago. దీనికి యాక్చువల్గా పెద్ద హీరో సరిపోడు. ఇట్స్ అ స్మాలర్ స్టోరీ, ఇట్స్ అ యంగ్ బాయ్ స్టోరీ. సో వీ హ్యాడ్ టు డూ ఇట్ విత్ స్మాలర్ పీపుల్. బట్ ప్రభాస్ కోస్తో మీరు సినిమా చేస్తారా అంటే ఐ హ్యావ్ టు ఫైండ్ ద స్టోరీ. ఐ వుడ్ లవ్ టు డూ ఇట్. దెర్ ఇస్ నో, అంటే నాకు ఇప్పుడు భయం కానీ ఏమీ లేదు. అంటే నేను సీనియర్ యాక్టర్స్ అందరితోటి సో అది వాళ్ళని హ్యాండిల్ చేయగలనా, వాళ్ళకి చెప్పగలనా, ఆ భయం లేదు సార్. కానీ వాళ్ళకున్న ఒక ఫ్యాన్ బేస్కి, వాళ్ళకున్న ఒక ఫ్యాన్ ఫాలోయింగ్కి, వాళ్ళకున్న ఒక హిస్టరీకి మ్యాచ్ అయ్యి వాళ్ళకి నెక్స్ట్ కొత్తగా ఏం చూపిస్తున్నాను నేను అనేది ఒక థాటే ఉంది. సో ఆ కథలు డెఫినెట్గా నాకు దొరికితే చేస్తాను. ఐ వుడ్ లవ్ టు డూ ఇట్. అంటే ఇందులో నాకు చాలా ఆప్యాయంగా చాలా బాగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఎవరు కూడా మీరు ఇష్టం అని, మీరు మంచోళ్ళని మీతో సినిమా చేయరు. బికాజ్ వాళ్ళు చాలా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు యాజ్ స్టార్స్. సో యాజ్ యూ హ్యావ్ టు సీ దెమ్ యాజ్ ఆడియన్స్ సిట్టింగ్ దేర్ ఇన్ ద థియేటర్. వీళ్ళలో చప్పట్ల మధ్యన ఒక ప్రభాస్ కానివ్వండి, ఒక షారుఖ్ ఖాన్ కానివ్వండి, ఒక చిరంజీవి గారు కానివ్వండి, వాట్ ఈస్ ద ఆడియన్స్ వాంటింగ్ ఫ్రమ్ దేర్, అది గుర్తుపెట్టుకొని మీరు ఆ కథలో అంశాలు ఉన్నాయా లేదా చూసుకొని చేయాలి. డెఫినెట్గా ఇఫ్ ఐ ఫైండ్ ద స్టోరీ అండ్ ఐ హ్యావ్ ద ఆపర్చునిటీ, గాడ్ విల్లింగ్, ఐ విల్ డూ ఇట్. సో ఇప్పుడు ఒకవేళ ఆపర్చునిటీ వస్తే ఈ లిస్ట్లో వాట్ ఈస్ యువర్ ఫస్ట్ చాయిస్? సార్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టోరీ సార్. నో దట్ ఈస్ అదర్వైజ్ డిస్కషన్. మామూలుగా మీకు ఛాన్స్ వస్తే ఏదో దేవుడు కనిపిస్తే వరం ఏమి అడుగుతారంటే అన్నట్టుగా ఇప్పుడు ఛాన్స్ వచ్చింది 1 2 3 4 5 అందరూ ఒకే ఈక్వల్ రేంజ్లో 1 2 3 అని అనలేదు. కమల్ హాసన్ ఆయన అంటే నాకు పిచ్చి సార్. ఓకే, ఐ అడ్మైర్ హిమ్ సో మచ్ యాజ్ అన్ యాక్టర్. ఓకే, షాక్ అయిపోతాను ఆయన ప్రతి సినిమా చూసి, ప్రతి ఎక్స్ప్రెషన్ చూసి, ఇది అది అంటే అలాంటి ఒక యాక్టర్ తోటి చేస్తే నా క్రాఫ్ట్ ఏమవుతుంది అనే ఒకటి కాన్స్టెంట్గా జరుగుతుంది. ఎవ్రీ టైమ్ ఐ సీ పలానా డైరెక్టర్. అందుకే నాకు కమల్ హాసన్ గారు ప్రాజెక్ట్కే చేస్తున్నారంటే లిటరల్గా నేను గెంతులేసాను. నేను అవునా, సో ఎక్సైటెడ్.
నా వైజయంతి మూవీస్ తోటి నాగి తోటి కమల్ హాసన్ గారు ఒక సినిమా చేస్తున్నారంటే అంటే నాగిలోనున్న ఎక్సైట్మెంట్ నేను ఫీల్ అవుతున్నాను. యూ ఫెల్ట్ ఇట్. ఐ ఫెల్ట్ ఇట్. ఓకే. సో పైగా ఆ ఎన్సెంబుల్ అలాంటి ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్. బికాజ్ ఆయన ఒక కెమిలియన్ సార్ కమల్ హాసన్ గారు. ప్రతి సినిమాలో డిఫరెంట్గా ఉంటారు సార్ ఆయన. ఎస్, అసలు డిఫరెంట్ గా లేనిదే సినిమా చేయడు కదా ఆయన. I don't know if there'll be another person like this in a future generation. That kind of డిఫికల్ట్. ఎందుకంటే తను ఎంత కమిట్మెంట్ ఉన్న యాక్టర్ అంటే హీ హాస్ బిక్విత్డ్ ఆల్ హిస్ రిలింక్విష్డ్ ఆల్ ద ప్రాపర్టీస్. అండ్ ఐ ఫీల్ ఆయన ఒక ఎన్సైక్లోపీడియా అని. అంటే ఆయనతో చేయించడమే కాకుండా ఆయన నుంచి నేర్చుకునేవి ఇంకో 100 ఉంటాయి అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూస్ కానీ చూసి. అవును, విశ్వనాథ్ గారే చెప్పారన్నమాట. యూ కెన్ లెర్న్ ఏ సింగిల్ పాయింట్ అట్లీస్ట్ ఎవ్రీ డే ఫ్రమ్ కమల్ హాసన్ అని. ఇది విశ్వనాథ్ గారు అంత పెద్ద డైరెక్టర్ అయ్యిండు కూడా. ఒక ఎక్స్పీరియన్స్ సార్. మన కథ ఆయన చేయడం ఒక పక్కన పెడితే నా ఇందులో నా సెల్ఫిష్నెస్ ఏంటంటే ఎంత నేర్చుకుంటామని ఆయన దగ్గర నుంచి. కమల్ హాసన్ గారి ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ బై హిమ్సెల్ఫ్, దేర్ ఇస్ నో డౌట్. అండ్ ఎప్పటికప్పుడు ఇంకేం చేయాలి ఆయన అంటే ఆకలి ఇంకా తగ్గలేదు అనిపిస్తుంది నాకు. అవును, ఆయన ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం వచ్చారు ఆల్మోస్ట్ టీనేజర్, ఇప్పుడు కూడా అంతే ఆకలిగా ఉన్నట్టు అనిపిస్తారు ఆయనకి. అవును, హీ ఈట్స్ సినిమా. ఆయన క్రియేటివిటీ విషయంలో బకాసురుడు ఆయనకి సరిపోట్లా. 100% ఆషాఢభూతి అంటారు అదనమాట. కానీ ఒకవేళ ఇది కూడా మనం మాట్లాడుకుందాం, ఏదో రేపు మీకు ఉపయోగపడుతుందేమో. ఒకవేళ కమల్ హాసన్ గారితోనే మీరు సినిమా చేయాల్సి వచ్చిన పరిస్థితి వస్తే ఏ జానర్ లో చేయాలని ఉంటుందండి మీకు? మేబీ ఐ డోంట్ నో ఇప్పుడు చూడండి ఆయన రాగానే నాకు ఒక 10 ఇమేజ్లు వచ్చేస్తున్నాయి సార్. ఇది కష్టమైన కాదు కామన్ చెప్పడం సార్. నేను ఐ కాంట్ ఆన్సర్ దట్ క్వశ్చన్. ఎందుకు ఈ మాట అన్నానంటే మీరు అన్న మాటలోనే ఉంది, హీ కెన్ డూ ఎనీ క్యారెక్టర్ అండ్ పీపుల్ విల్ యాక్సెప్ట్ హిమ్ ఇన్ ఎనీ క్యారెక్టర్. తను ఏది చేయడానికైనా తను సిద్ధం, దేనిలోనైనా ఆయన్ని చూడడానికి ఆడియన్స్ సిద్ధం. I will want to do some kind of a fantasy story in which he comes in several births and several avatars. Something like that. Oh. Something that massive. Massive scale. Massive scale. సో మీరు ఇందాక అన్న 1000 కోట్లకి సరిపోతుంది ఇది. అదే 1000 కోట్లు కదా రెడీ అయిందండి. Hopefully, sir. 100%. మీరు ఎందుకంటే ఇప్పుడు విజయ నిర్మల్ గారి తర్వాత మళ్ళీ అంత స్టెడ్ ఫాస్ట్గా సినిమా ఇండస్ట్రీలో ఉండి సినిమా తర్వాత సినిమా చేస్తూ హిట్ సినిమాలు చేయగలిగిన నందిని రెడ్డి అని అనిపించుకుంటూ బోర్రా బాబు సినిమా ఏమని తినేస్తుంది ప్రాణం అని అనుకోకుండా అరే నందిని రెడ్డి బాగా చేస్తుందని ఒక రికార్డు తెచ్చుకున్నారే. దట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్ అండ్ మోర్ కమెండబుల్ థింగ్. చాలా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే విపరీతమైన పోటీ ఎక్కువైపోయింది ఇండస్ట్రీలో. రకరకాల లాంగ్వేజెస్ నుంచి సినిమాలు, రకరకాల మైండ్ సెట్స్తో డైరెక్టర్సు. ఇందులో మీరు ఇంకా ఆ ఫ్యామిలీ డ్రామా చేస్తున్నారు, ఇంకోటి చేస్తున్నారు. బట్ మీరు త్వరలో అందరూ అనుకున్న ఒక ఫుల్ లెంత్ యాక్షన్ మాస్ నెక్స్ట్ ఫిల్మ్ ఫుల్ ఎంటర్టైనర్ సార్, షూర్ షార్ట్ ఎంటర్టైనర్. అది అవునా? సిద్ధు కదా? సిద్ధుకి. సో ఇందులో ఎవరైతే కామెడీ అవన్నీ మిస్ అయ్యారో అదంతా ఇందులో ఉంటుంది. అండ్ మోర్ రివెంజ్ తీర్చుకోబోతున్నారా? లేదు సార్, ఆ కథకు అదే న్యాయం. బట్ దిస్ వాజ్ ఆల్రెడీ రెడీ బిఫోర్. అది రెడీ అయినప్పటికీ ఇది కూడా రెడీ చేస్తున్నాం ప్యారలల్ గా. సో ఆల్రెడీ దిస్ వాజ్ ఇన్ ద పైప్ లైన్. సో దానికోసం ఇదే అనేది ఏమీ లేదు, ఇదే ఇప్పటికైనా ఇదే కదా. ఓకే. సో నేనే జానర్స్ స్పేస్ మార్చుకోకపోతే నేనే అక్కడే ఒబ్సలీట్ అయిపోతుంది సార్. అక్కడక్కడే గుడుగుడు కొంచెం తిరిగినట్టు ఉంటుంది. బికాస్ యూ హ్యావ్ స్పాన్ కదా. మిమ్మల్ని మీరు బయటకు ప్రొజెక్ట్ చేసుకోవడానికి కావాల్సిన ఎలిమెంట్స్ ఉన్నాయి మీ దగ్గర. ఒక్కొక్కటి టచ్ చేసుకెళ్ళడమే కదా. నేను ఇంతకు ముందు చేసిన ప్రామిస్ ఒకటి ఏంటంటే ఐ విల్ మేక్ మూవీస్ ఫాస్టర్ నౌ అండ్ దట్ ఈస్ అ ప్రామిస్ ఐ విల్ స్టిక్ టు. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడే ఐఎమ్ ఆల్రెడీ విత్ అదర్ రైటర్స్ ఐఎమ్ వర్కింగ్ టు గెట్ అన్ అదర్ స్టోరీ రెడీ. సో ఆ ప్రాసెస్ లో ఉన్నాను సార్. సో నేను ఈసారి
కొంచెం సో ఏడాదికి 2 సినిమాలు 3 సినిమాలు సార్ మరి టూ మచ్ సార్. ఏడాదికి ఒకటి చేస్తే చాలు సార్. ఇప్పుడు ఇంతకు ముందు 2 సంవత్సరాలకు ఒకటి జరిగేది గ్యాప్. మన ఇది లాక్డౌన్ పుణ్యాన్ని 4 సంవత్సరాల గ్యాప్. లాక్డౌన్ మన క్యాలెండర్స్ లో తీసేయాలండి టోటల్ గా. ఆ 3 years లో సినిమాలు ఏంటి, పెళ్లిళ్ళే అవ్వలేదు, ఆగిపోయి అందరు కూర్చున్నారు సంబంధాలు కుదరక. సో ఆ 3 years ని తీసి అవతల పడేయాలండి. బట్ తక్కువదంతా కూడా మీరు మరి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారేమో. ఎస్ డెఫినెట్లీ సార్. డెఫినెట్లీ హ్యావ్ టు బీ మోర్ అలర్ట్, హ్యావ్ టు బీ మోర్ ఫోకస్డ్ అండ్ మోర్ అవేర్ అంటాను. మోర్ అవేర్ టు చేంజింగ్ ఆడియన్సెస్ టేస్ట్. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక కథ రెడీ చేసుకుంటారు సార్. మీకు ఎప్పుడో ఒక ప్రీ ప్రొడక్షన్, షూటింగ్ అన్నీ పెట్టుకుంటే సంవత్సరం తర్వాత రిలీజ్ అవుద్ది. సంవత్సరం తర్వాత ట్రెండ్ ఏంటో మీకు తెలియదు. సో దట్ ఈస్ అ ఛాలెంజ్. బట్ ఆడియన్స్ ఫోకస్ ఎలా ఉంది, అటెన్షన్ స్పాన్స్ ఎలా ఉన్నాయి, దేనికి రియాక్ట్ అవుతున్నారు అనేది యూ హ్యావ్ టు బీ మోర్ అవేర్. వచ్చిన దాన్ని ఎలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, ఎలా మార్కెటింగ్ ముందుకు తీసుకెళ్ళాలి ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అనేది డెఫినెట్గా యూ హ్యావ్ టు బీ మోర్ అవేర్. తర్వాత ఇంకొక పాయింట్ మీ దృష్టికి తెస్తాను, మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో. ఇప్పుడు లాస్ట్ మొన్న రిలీజ్ అయ్యే ఒక బంచ్ ఆఫ్ ఫిల్మ్స్ అన్నీ లేచిపోయండి. అన్నీ లేచిపోయి ఒక దసరా ఆడింది, ఒక విరూపాక్ష ఆడింది. తక్కువ హైలీ యాంటిసిపేటెడ్ ఫిల్మ్స్ అన్నీ లేచిపోయి. నిన్న 6, 7 రిలీజ్ అయ్యాయి, అన్నీ లేచిపోయి. ఒక్క సామాజిక వర్గంలో నిలబడింది. ఏమండి ఇప్పుడు ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో కూడా ఎవరికి తెలియట్లే. సంథింగ్ అబ్నార్మల్, ఒక విరూపాక్ష లాగా పారానార్మల్. అదే సార్, విరూపాక్ష కానివ్వండి, దసరా కానివ్వండి, సామాజిక వర్గం కానివ్వండి, దే వర్ ఏబుల్ టు హోల్డ్ ఆడియన్సెస్ అటెన్షన్. అంటే మీకు ఎక్కువ ల్యాగ్ ఇవ్వకుండా ఆ 10 నిమిషాల డ్యూరేషన్లో ఎక్కడో ఒక పట్టుకోగలిగారు. సో దసరాలో మీకు తెలంగాణని ఒక కొత్త రకంగా చూపించి, నానిని ఒక కొత్త రకంగా చూసి, అండ్ ఒక ఇంటెన్స్ కథతోటి నానికి మొత్తం అదంతా ఒక న్యూ వే ఆఫ్ బీయింగ్, ఒక కొత్త ప్రపంచం చూపించారు మనకి దసరాలో. మేబీ అదే ఆకట్టుకుందేమో. అది ఆకట్టుకొని ఆ కథలో ఉన్న ఎమోషన్ అండ్ సాంగ్స్, సో మెనీ డిఫరెంట్ థింగ్స్ వర్క్ ఫర్ డిఫరెంట్ ఫిల్మ్స్. విరూపాక్షలో మీకు అసలు అనుకునే టైం ఉండదు. ఎవ్రీ 10 minutes దేర్ ఇస్ అ ట్విస్ట్. సో దే ఆర్ ఎంగేజింగ్ యూ. సో దసరా కానీ, విరూపాక్ష కానీ, సామాజిక వర్గం ఎన్ని రోజులు రాశారు నాకు ఐడియా లేదు. బట్ ఈ 2 కథలు డెఫినెట్గా చాలా వర్క్ చేశారు. అయ్యో విరూపాక్ష 7 ఏళ్ళు ఐ నో కార్తిక్ సుక్ చాలా కష్టపడ్డాడు అబ్బాయి మీద. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. అండ్ సామాజిక వర్గమైన పీపుల్ చాలా రోజుల తర్వాత ఒక మంచి రిలేటబుల్ కామెడీని చూశారు. ఫన్, ఒక టిపికల్గా ఫాదర్ని ఎప్పుడు ఫాదర్ ఎప్పుడు కొడుకుని తిప్పుతూ ఉంటాడు, ఇక్కడ రివర్స్ అయింది. సో అక్కడే ఒక కొత్తదనం వచ్చింది కదా సార్ ప్రెజెంటేషన్లో. సో సంథింగ్ ఈస్ దేర్. ఎందుకు ఆడిందో తెలీదు అని అలాంటి చాలా తక్కువ ఉంటాయి. దే విల్ బి సమ్ రీజన్ వై దిస్ film goes on. Danced. It can be songs, it can be the premise, it characterizations. అప్పట్లో సార్ నాగార్జున గారు మాస్ సినిమా చేసినప్పుడు నాగార్జున గారికి అది కొత్త. బహుశా మాస్ సినిమాలు చేసే ఇంకొక హీరో అది చేసింటే అంత రెస్పాన్స్ వచ్చేది కాదేమో. కానీ ఆయన మాస్ అనే ఒక కథ చేయటం వల్ల కొత్తగా అనిపించింది. అంతే. సో ఆయన కొత్తగా కనిపించారు, ఆ సినిమాకు ఒక ఫ్రెష్నెస్ వచ్చింది. సో మెనీ థింగ్స్ వర్కౌట్ సడన్లీ ఫర్ ద ఫిల్మ్స్. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, ఏదో ఒక పాయింట్ పట్టుకుంటుంది, దసరాలో ఒక పాయింట్ పట్టుకుంది, విరూపాక్షలో ఒకటి పట్టుకుంది, సామాజిక వర్గంలో ఒకటి పట్టుకుంది. ఇలా పట్టుకునే పాయింట్ ఉందా మీ నెక్స్ట్ పిక్చర్లో? 100%. అవునా? 100% సార్. వెరీ షూర్ ఆఫ్ ఇట్ సార్. వెరీ షూర్ ఆఫ్ ఇట్. అంటే మొన్న అన్ని మంచి సినిమాల నుంచి మీరు నేర్చుకున్న పాఠాలు అన్నీ ఇప్పుడు మీరు చూడండి. అసలు మనం మళ్ళీ ఇదే పాయింట్ మనం ఆ సినిమా ట్రైలర్ తర్వాత మాట్లాడుకుందాం. అంతేనా? 100% సార్. ఫ్యాంటాస్టిక్ నిజంగా. ఎందుకంటే మీరు మాట్లాడుతున్న దాంట్లో ఒక జీలు, ఒక కాన్ఫిడెన్స్, ఒక జాయ్ రాదర్, ఒక డిలైట్ కనిపిస్తున్నది. అంటే ఆ ఫుల్నెస్. ఈ సినిమా కొడతాను నేను. ఎస్ సార్. ఎందుకంటే ఈ కథ నేను ఆల్రెడీ ఇప్పటికీ దాదాపు ఒక 40-50 మందికి చెప్పాను. వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు అరే భలే ఉంది అన్న రియాక్షనే వచ్చింది. అవునా? గుడ్. కంప్లీట్ ఎంటర్టైనర్ సార్. ఓకే.
ఎంటర్టైనర్ విత్ అ హార్ట్, బట్ ఇట్స్ అన్ ఎంటర్టైనర్. హార్ట్ ఎలాగా మీది ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. బట్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి entertainer. ప్యాకింగ్ ఎంటర్టైన్మెంట్. ఎస్ సార్, ఫుల్లీ. ఇట్స్ గోయింగ్ టు బి అంటే రోలర్ కోస్టర్ రైడ్ ఫర్ సిద్ధు. ఓకే, నెక్స్ట్ ఇయర్ రిలీజ్? నెక్స్ట్ ఇయర్ రిలీజ్ సార్. ఇప్పుడు సమ్మర్కా? వీ విల్ ట్రై ఫర్ సమ్మర్ సార్, డెఫినెట్లీ. ఓకే, అంటే ఇప్పుడు మీరు స్టార్ట్ చేయాలి అంటే కనీసం 3-4 months షూటింగ్ అంతే సార్. ద హోల్ ఐడియా ఇస్ ప్రీ ప్రొడక్షన్ కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా కూడా టు కంప్లీట్ షూటింగ్ ఇన్ 4 months. దట్ ఈస్ మై ప్లాన్. ఐ వాంట్ టు ఇంత గ్యాప్ లేకుండా ఐ వాంట్ టు ఫినిష్ ఆఫ్, బికాస్ అనిమల్ సకుమలి టుక్ సో మచ్ టైం బికాస్ ఆఫ్ లాక్డౌన్. సో అందులో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. సో జస్ట్ ఇది ఇట్లా స్టార్ట్ చేసేసి ఫినిష్ చేసేయాలనేది ప్లాన్ నాకు. దట్ ఈస్ ద ప్లాన్. వెరీ నైస్. ఇది పాన్ ఇండియాకి వెళ్తున్నారా దీనికి, సినిమాకి? సార్ తెలియదు సార్, సినిమా ముందు చేసేద్దాం సార్. అది ప్యాన్ అవుతుందా, సిద్ధు కదా, అందుకని తర్వాత చూసుకుందాం సార్. సినిమా అయిపోయిన తర్వాత చూస్తారు జనం, ఓకే అక్కడ కూడా ఆడుతుంది అంటే చేస్తారు, లేకుంటే రీమేక్ చేసుకుంటారు. ఇక్కడ హిట్ కొడితే అన్ని చోట్లకి వెళ్ళిపోతుందండి, దానిలో డౌట్. ప్యాన్లు, కప్పులు, ప్లేట్లు మనకు అనవసరం సార్. సినిమా తీద్దాం, మన తెలుగు వాళ్ళకి ఫస్ట్ సినిమా తీద్దాం సార్. ఎగ్జాక్ట్లీ అంతే. తెలుగు వాళ్ళకి ఫస్ట్ నచ్చాల్సింది మన వాళ్ళకి, అదే. ఆ తర్వాత మిగతా వాళ్ళకి నచ్చితే బోనస్. ముందు తెలుగు వాళ్ళకి సర్వ్ చేస్తే అంతే సార్. వెరీ నైస్ నందిని రెడ్డి గారు. రియల్లీ వీ విష్, ఐ డ్రీమ్ విషెస్ యూ మెనీ మోర్ ల్యాండ్ మార్క్స్ అండ్ మైల్ స్టోన్స్ ఇన్ యువర్ కెరీర్. అండ్ మీరు మహిళా దర్శకురాలుగా చాలా గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకుని సినిమా చరిత్రలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సాధించాలని ఆశిస్తున్నాం, ఆకాంక్షిస్తున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ వాట్ అవర్ సెన్సేషనల్ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి గారితో జరిగిన మాట మంతి. ఈ కార్యక్రమాన్ని మీరు వాచ్ చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.